ఆకాంక్షై అరుళి చేయిరా. దీనిలో జన్మ వృత్తాదుల చేత గొప్పవాడు తక్కువవాడిని అనకూడదనా, తక్కువవాడు గొప్పవాడిని అనకూడదనా, ఇలాంటి నియమములు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్న వేసుకుని, ఎవళ్ళైనా సరే ఏ జన్మకు చెందిన వాళ్ళైనా ఎంత గొప్ప నడవడికి వెళ్ళిన వాళ్ళైనా భాగవత దూషణం చేస్తే, వారు ఎట్లాంటి వారైనా జన్మ నిరూపణాదులను చేస్తే వారికి అది దోషావహమే అని సూత్రం సాధిస్తున్నారు. ఏమని? ఇదిల్ జన్మ వృత్తాది నియమమిల్లై. ఇందులో జన్మ చేత తక్కువవాడంటే దోషమా, ఎక్కువవాడంటే దోషమా, ఇలాంటి ఎక్కువవాడినంటే దోషమా, తక్కువవాడినంటే దోషమా, ఇలాంటి నియమములు ఏవీ లేవు. జన్మ వృత్తాది హళాల్, జన్మ చేత గాని నడవడిక చేత గాని వీటి చేత ఉత్కృష్టరాన భాగవతర్హళోడు ఉండాన, ఉత్కృష్టులైన భాగవతోత్తములతో ఉన్న సంబంధమే పేత్తుకు హేతు అవుతుంది. అవత్తాల్ అపకృష్టరానవర్హొట్టే సంబంధం పేత్తుకు హేతువాహాదు ఎంగిర నియమము. ఇందాకటి దాన్ని బట్టి చెప్తాను. ఎం స్పృశతి పాణిభ్య అంటే నేను మనం చెప్పుకున్న విషయంలో పశుర్మనుష్య పక్షివ ఇత్యాదుల చేత భాగవతోత్తములతో సంబంధం కలిగిన వాళ్ళందరూ తరిస్తారు అన్నారు కదా. ఇప్పుడు భాగవతోత్తములతో సంబంధం మనకి ఉత్తారకం అవుతుంది. అయితే ఆ భాగవతోత్తములు జన్మ వృత్తాదుల చేత గొప్పవారై ఉండాలి, ఉంటే వారి సంబంధమే మనకి ఉత్తారకం అనే నియమం ఏమైనా ఉందా అని ప్రశ్న. సమాధానం: జన్మ వృత్తాదిహళాల్, జన్మ వృత్తాదుల చేత ఉత్కృష్టరాన భాగవతర్హళోడుండాలి, గొప్పవారైన భాగవతోత్తములతో ఉన్నటువంటి సంబంధమే పేత్తుకు హేతువావదు, మనం పురుషార్థాన్ని పొందడానికి హేతు అవుతుంది. అవత్తాల్ అపకృష్టరానావర్హళోడ్డై సంబంధం, జన్మ వృత్తాదుల చేత మనకంటే తక్కువ వారైన వాళ్ళతోటి ఉండే సంబంధం పేత్తుకు హేతువాహాదు, పురుషార్థాన్ని పొందడానికి అది సాధనం కాదు అనే నియమము. జన్మ వృత్తాదిహళాల్ ఉత్కృష్టరానవర్హళ్ తెరద్దిల్ అదొక నియమం, అంటే అదే ధరింపజేస్తుంది. ఇక రెండవ జన్మ వృత్తాదిహళాల్ ఉత్కృష్టరానవర్హళ్ తెరద్దిల్ బణ్ణం అపచారమే ఎழவுக்கு ఉడలావదు. జన్మ చేత నడవడిక చేత గొప్పవారైన విషయంలో మనం చేసిన అపచారమే మనం నశించడానికి హేతు అవుతుంది. అవత్తాల్ అపకృష్టరానవర్హళ్ తెరద్దిల్ బణ్ణం, జన్మ చేత తగ్గువారు నడవడిక చేత తగ్గువారు అయినటువంటి భాగవతోత్తముల విషయంలో చేసేటటువంటి అపచారము అప్పటి ఎడవుకు ఉడలాహాదు, అది మనం నశించడానికి ఉపయుక్తం కాదు, అలా అన్న పర్వాలేదు అనే నియమం లేదు అనుచున్నారు. దీనికి ప్రమాణమును చూపిస్తుంది. ఈ వర్ధం కానలా మెడముందో, అలా మనకంటే తక్కువ వాడి చేత మనం ధరింపబడతాం, జన్మ వృత్తాదుల చేత తక్కువ వాని చేత ధరింపబడతాం అనడానికి ఏమైనా ఉదాహరణ ఉందా అంటే దానికి ఒక ఉదాహరణాన్ని చూపిస్తున్నాం. ఈ అర్థం కానలా ఉందో, ఈ అర్థం కనబడే చోటు ఇతిహాస పురాణాలలో ఎక్కడైనా ఉందా అంటే సూత్రం ఇవర్ధం కైశిక వృత్తాంతత్తిలం ఉపరిచర వసువృత్తాంతత్తిలం కాణలాం. ఈ అర్థము
కైశిక వృత్తాంతద్దిలో, కైశిక వృత్తాంతం అంటే కైశిక పురాణం, మంగళ కైశిక రాగం పాడడం, అది మాలదాసరి కథ మనం అందు. అలాగే ఉపరితల వసువు దేవతల అనుగ్రహంతో దివ్య విమానంలో సంచరించేవాడు గనక ఆయనకు ఉపరిచర వసువు, బయట సంచరించే పైన, ఉపరి అందరిపైన ఆకాశంలో సంచరించే వసువు, బిరుదనామం అన్నమాట వసువు. ఆయన వృత్తాంతంలోనూ ఒకటి తరించడానికి, మరొకటి నశించడం. ఈ రెండు ఉదాహరణల్ని మనకి చూపిస్తుంది. ఎవరి ఈయన? మాలదాసరి కథ ఏమిటి? ఒక ఆయన, మాలదాసరి అని అనకూడదు, నంబాడువా సంప్రదాయ తిరునామం ఏమిటి ఆయనకు? నంబాడువా అంటే నం పాడువా, మా పాడేవాడండి. భగవంతుడు అలా అభిమానించేవాడు ఆయన. ఆయన వృత్తం చేత మాలదాసరి, కానీ భగవంతుడు ఆయన్ని నంబాడువా అని అనుకునేవాడు. ప్రతిరోజు పరమాత్మని గురించి ఈ వృత్తాంతం ఎక్కడిది? తిరుక్కురుంగుడి, ఆ దివ్య దేశానికి సంబంధించిన వృత్తాంతం. అందులో ఏం చేసి ఉండే పెరుమాళ్లను, ఆ దివ్య దేశంలో ఏం చేసి ఉండే పెరుమాళ్లను ప్రతిరోజు ఈయన వెళ్ళి పాడుకుని మళ్ళా తన కుటీరానికి వచ్చేసేవాడు. ఒకరోజు మరీ తొందరగా పెందరాడే బయలుదేరడం వలన దారి తప్పి, అటవీ మార్గంలో వెళ్తున్నాడు, అది దగ్గర దారి, దారి తప్పి ఇంకో దారిలో వెళ్తూ, ఆ దారిని వాళ్ళు వెళ్ళరు అసలు, చీకటిగా ఉండడం వల్ల పాపం అలా వెళ్ళిపోయాడు. అక్కడ ఓ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు చెట్టు మీద, అందుకని భయపడి ఎవరో ఆ దారిని వెళ్ళరు. ఈయన వెళ్ళాడు ఆ దారిని. పెడుతుంటే ఆయన బ్రహ్మరాక్షసుడు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, ఈ శరీరమే మనకి ధర్మమునకు సాధనం. ఎంత విరక్తులమైనా ఈ శరీరాన్ని కాపాడుకుని తీరవలసి. ఎందుకని? శరీరం బాగుండకపోతే కాస్త పెరుమాళ్ళ గురించి అనుష్ఠానం ఏమైనా చేసుకోగలమా, ఆచరణం చేయగలమా, ఆరాధన చేయగలమా? శరీరం బాగుంటేనే కదా చేయగలం. అంటే ఇది శరీరం అనేది సాధనం, కర్మములను ఆచరించడానికి సాధనం. కనుక దీన్ని ఏ రకముగానైనా కాపాడుకుని తీరవలసినది. కనుక ఈయనకేం పెద్ద అంత బతికేయాలనే ఆశలు లేకపోయినా శరీరాన్ని కాపాడుకోవాలి కానీ కాసేపు యుద్ధం చేశాడు బ్రహ్మరాక్షసుడితో. బ్రహ్మరాక్షసుడితో ఈయన ఎక్కడ సరితూగలడు? దొరికిపోయాడు ఆయన పాపం. ఈయన బలం సరిపోలేదు. ఆయన ఆరగించబోతే ఈయన, ఆయన నాకేం శరీరం మీద వ్యామోహం లేదు, నువ్వు ఆరగిస్తే ఆరగించు, కానీ ఇవాళంటూ ఓ రోజు తెల్లవారింది కనుక ఈరోజు వ్యర్థం కాకూడదంటే ఈరోజు పరమాత్మని స్మరించాలి. యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సా హాని సా భ్రాంతి సా చ విక్రియ అంటారు కనుక ఒక క్షణకాలమైన ఆ రోజు భగవంతుడిని స్మరించకపోతే అంతకంటే పెద్ద నష్టం ఏం లేదు. జీవితం వ్యర్థం ఆ రోజు స్మరించకపోతే. కనుక ఇవాళ రోజు పెరుమాళ్ళని గురించి నేను పాడుకుంటూ ఉంటాను అక్కడికి వెళ్ళి. ఇవాళ కూడా ఆయన్ని పాడుకోకపోతే ఎలా? అందులో గొప్ప ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి. ఇవాళ పాడుకోకపోతే ఎలాగా? కనుక నేను పాట పాడుకుని వచ్చి మళ్ళీ నీకు ఆహారం అయిపోతాను, నన్ను విడిచిపెట్టు అన్నాడు ఆయన. అంటే నాయన అసలు ఈ దారిని వాళ్ళు రావడమే మానేశారు నేనున్నానని. ఏదో దొరక్క నువ్వు దొరికావు నాకు ఆహారంగా. ఇప్పుడు నిన్ను వదిలేస్తే మళ్ళీ నువ్వు నాకు దొరుకుతావా? నేనంత అమాయకున్నా? వ్యాఘ్ర వానర సంవాదం. మానవుల్ని నమ్మకూడదు, జంతువులైనా నమ్మచ్చును కానీ అని వ్యాఘ్ర వానర సంవాదం అని
చెప్తారు కదా మనకి. అంటే ఏంటి, మరి తెలివితేటలు ఎక్కువైపోతాయి కదా మనకి. మన కోసం ఎవరికైనా పాపకారం చేయడానికైనా మనం సన్నద్ధంగా మాట మీద నిలబడాలని నియమం లేదు. అదే నేను వదలను అన్నాడు ఆయన. అంటే ఈయన పాపం అలా కాదు. యద్యహం నాగమే పునః, నేనే గనక మళ్ళా తిరిగి వెనక్కి వచ్చి నీకు ఆహారం కాకపోయినట్లయితే, ఆహారం అవడం కోసం రాకపోయినట్లయితే, తస్య పాపేన లిప్యే, ఇదిగో అని కొన్ని ప్రతిజ్ఞలు చేసి, ఇలాంటి పాపములు చేసిన వాడు, ఇలాంటి పనులు చేసిన వాడికి ఎలాంటి పాపం అంటుతుందో నాకు అట్లాంటి పాపం అంటుగాక అని చాలా ప్రతిజ్ఞ చేశాడు. తెలిసినవాడు కనుక చేశాడు. చేస్తే అతనేం పెద్ద విశ్వసించలేదు, కానీ చివరికి ఒక ప్రతిజ్ఞ చేశాడు. శ్రీమన్నారాయణునితో ఇతర దేవతలను సమానముగా నెంచువాడు ఎట్టి పాపమునకు పోవును, నేను గనక తిరిగి రాకపోయినట్లయితే అట్టి పాపమునకు పోవుదునుగాక. ఇది ఉత్కృష్టమైన జ్ఞానం కలిగిన వాడికి కానీ ఇది కలగదు కదా. అందరూ పునరావృతి కలిగిన ఫలాన్ని వసలేవాళ్ళే. సర్వస్మాత్ శ్రేష్ఠుడు ఆయన కదా. ఆయన్ని ఇప్పుడు ఏమండి, మేము మా దేవుడు మీ దేవుడు ఒకటే అంటాం కదా, మీ వైష్ణవులుగా వచ్చింది, మీరు అలా ఒప్పుకోరేమిటండి అంటే మనం ఒప్పుకోము. మరి ఎందుకు ఒప్పుకోము మనం? వాళ్ళు ఒప్పుకున్నా వాళ్ళకి నష్టం లేదు. ఎంచేదంటే వాళ్ళ దేవుణ్ణి గొప్ప దేవుడైన పరమాత్మతో అభేదం అన్నారు. మనం మన దేవుడిని ఆయనకంటే తక్కువ వాడితో అభేదం అని చెప్తే ఆయన అవమానించినట్టు అవుతా. కనుక మనం ఎలా ఒప్పుకోగలం? ఏంటా మీ ఇంటి దగ్గర నుంచి ఓ క్యారేజ్ తెచ్చావు, నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చాను, ఇతరం కలుపు తినేద్దాను రా, ఇతరం సమానమే రా అని ఇవతలవాడు అంటాడు. ఎందుకంటే వీడు పచ్చడి మెతుకులు తెచ్చుకున్నాడు అని. వాడేవో పాప 4 స్వీట్లు హాట్లు తెచ్చుకున్నాడు, వాడు కలిపి పంచుకు తిందా అంటే వాడు ఒప్పుకుంటాడు. ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అలా మనం భగవంతుడిని ఇతర దేవతలతో సమానుడు అంటే ఆయన అవమానించినట్టు అవదా. కనుక అట్లా అంగీకరించాం. ఇంతదాకా జ్ఞానం వస్తే కానీ భగవంతుని ఇతర దేవతలతో సమానముగా నుంచి వాడు ఎట్టి పాపమునకు పోవును అనే ప్రతిజ్ఞ చేయడం తటస్థించదు. ఈయనంత ప్రతిజ్ఞ చేశాడంటే పరిచితమైన జ్ఞానం గలవాడు అని అర్థం. కనుక ఈ బ్రహ్మరాక్షసుడు కూడా వాడు చాలా గొప్పవాడే, వాడు వేదం చదువుకున్నవాడే, యజ్ఞయాగాదులు చేసిన వాడే. కనుక అతను తెలిసినవాడు కనుక సరే పోనీ ఇన్నాళ్ళు ఈ దారిని ఎవరూ రాలేదు, ఇవాళ కూడా ఎవరూ రాలేదు అనుకుంటాను, రాకపోతే వచ్చాడా సంతోషం అనుకుని సరే వెళ్ళిరా అని వదిలేశాడు. వెళ్ళాడు ఈయన, పాట పాడుకుని తిరిగి మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసిన ఆయన ఇదిగో నా శరీరాన్ని నువ్వు ఆరగించు అని రాడనుకున్నాడు ఈయన బ్రహ్మరాక్షసు. కానీ ఆ మహానుభావుడు వచ్చేసేటప్పటికి అంటే శరీరము మీద ఎంత నిరీహ కలిగిన వాడి మహానుభావుడు. ఇంత నిరీహ కలిగిన వాడు ఎందుకోసం పరితపించాడు? పరమాత్మను గురించి పాడుకోగలరా నాయన అని కదా ఇన్ని శపథాలు చేశాడు ఈయన. తప్పించుకోవడానికి కాదు, పరమాత్మను గురించి పాడడం కోసం. అంటే ఇంత గొప్ప భక్తితో పరమాత్మకు పాడాడంటే, పరమాత్మను గురించి కీర్తించాడంటే ఆ కీర్తనలు ఎంత గొప్పవై ఉంటాయి అని ఆయన పాదముల మీద పడి అయత్వంపై గీత ప్రభావేన నిస్తారైతు మరహసి, ఆయన నువ్వు నీ గీత ప్రభావంతో నాకు దానం ఇచ్చి నన్ను ఈ బ్రహ్మరాక్షస రూపం నుండి ధరింపజేయి అని ప్రార్థన. నేను ఒక ఫలం కలగాలని పరమాత్మని గురించి పాడుకోలేదు ఇంతవరకు. పరమాత్మని కీర్తిస్తే ఆనందం, ఆయన పుణ్యశ్లోకుడు కదండి. కనుక ఆయన కీర్తిస్తుంటే ఆనందజనితంగా ఆనందభరితంగా ఉంటుంది. కనుక ఆనందాన్ని అనుభవించడమే తప్ప ఇందువలన మనకేదో ఫలం కలుగుతుంది అని అనుకున్నవాడిని కాను. అనుకుంటే కదా నీకు ఆ ఫలాన్ని దానం ఇవ్వడం మరొకటో ఆలోచన. అలా ఫలం అనే ఆలోచన నాకు లేదయ్యా. అతను పాపం శోకించాడు, తన చరిత్ర చెప్పుకున్నాడు. ఆయన శోకించాడు. భగవద్భక్తులంటే కేవలం మాల తిప్పుతూ ఎవరికైనా ఏదైనా జరిగింది, బాగా జరిగింది వాడికి అలాగే జరగాలంటే ఇక భగవద్భక్తుడు ఏంటి? జాలి ఉండాలి కదా. ఈయన జాలి కలిగిన వాడు కనుక ఇతని బాధని చూసి సరేలే నేను భగవంతుని గురించి పాడుకున్నటువంటి
ఎన్మయ పశ్చిమం గీతం స్వరం కైశికముత్తమం అని చివరగా నేను పాడుకున్న పాట మంగళ కైశికి రాగంలో పాడుకున్న పాట. ఆ పాట ప్రభావాన్ని నేను నీకు దానం ఇస్తున్నాను. దాంతో సద్య ఈయనకు ఆ బ్రహ్మరాక్షస రూపం నుండి విముక్తి కలిగి. ఈయనెవరు? మాలదాస్. ఇతనెవరు? గొప్ప వంశంలో జన్మించినటువంటి బ్రాహ్మణోత్తముడు ఈ రూపాన్ని పొందు. ఇప్పుడు ఆయన వలన ఈయన ధరించాడా లేదా? దానికి ఉదాహరణ అన్నమాట వృత్తాంతం వ్యాఖ్య. చరకకులోద్భవరాన మన తెలుగు వాళ్ళకే మరి వచ్చిందేమో ఇది ఏంటో తెలియదు. ఈ తమిళ వాళ్ళకి చాలా గౌరవం. ఏకవచన ప్రయోగం చేయరు. పెరుమాళ్, భాగవతోత్తమ అంటారే తప్ప వంద, చంద్ర ఇలా అంటారు. వెళ్ళారు, వచ్చారు అంటారు తప్ప వచ్చాడు, వెళ్ళాడు అనరు. మనమే రాముడు, కృష్ణుడు అని ఏదో బొడ్డుకోసు పేరెట్టినట్టుగా మనమే పిలుస్తుంటాం. మన తెలుగు వాళ్ళకే ఇలా ఏకవచన ప్రయోగం చేయడం అలవాటు. తమిళనాడు అంటే మన సంప్రదాయంలో మన పెద్దలు ఎప్పుడు అలా ఏకవచన ప్రయోగంతో చెప్పరు. కనుకనే వీరిని కూడా చరకకులోద్భవరాన, నిజానికి చరకకులోద్భవనాన అనొచ్చును. ఆహా, ఎవరైనా సరే ఎవరినైనా గౌరవించాలి, పెద్దల యొక్క పద్ధతి అది. చరకకులోద్భవరాన, చరకకులంలో అవతరించిన వారైన సోమశర్మ ఆహిర బ్రాహ్మణ. సోమశర్మ అని పేరు. ఆయన ఒక బ్రాహ్మణుడు. యాగత్తై శైవదాహ ఉపక్రమిత్తు, యాగం చేయడం కోసమని ఆరంభించి యథాక్రమం అనుష్ఠియామల్, శాస్త్రం ప్రకారం చేయాలి కదండి. తక్కువ రేటుకు వస్తాయి కదా అని ఆ పుల్లలను కొన్నప్పుడు శాస్త్రం కొన్ని ఆ సమిధల్ని ఏవి దూషితములో చెప్పు, ఎలాంటి సమిధలు పనికిరావో చెప్పు. పీటలు వేసి ఉన్నటువంటి సమిధలు పనికిరావు, ముళ్ళున్న సమిధలు పనికిరావు, చర్మం ఒలి చేసిన సమిధలు పనికిరావు. ఇలా ఏవో చెప్పిందిగా. కానీ మనకి అయితేదో ఈయన లాట్ తక్కువ రేటుకి ఇస్తాడు కదా అన్నాడు కదా, మనకి యజ్ఞానికి సరిపోతుంది అనుకుని దానికోసం గుర్తుపడి అలాంటివి కొని వాడితో యజ్ఞం చేశాడు అనుకో, మరి అది దోషమేగా. అలాగే నాస్తి యజ్ఞ సమోరిపు, యజ్ఞంతో సమానమైన శత్రువు లేడు. అదేంటంటే అందుమాట సరే నవ్వునాయా. యజ్ఞం చేసినప్పుడు తదియారాధన గనక సక్రమంగా చేయకపోయినట్లయితే ఆ ఊరునంతా నశింపజేస్తుంది యాగం. దక్షిణలు సక్రమంగా ఇవ్వకపోతే యజమానం హెనస్తి, యజమానిని చంపుతుంది. మంత్రం సరిగా చదవకపోతే ఋత్విక్కును చంపుతుంది. కనుక నాస్తి యజ్ఞ సమోరిపు అంటే ఒడి దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తతో చేయాలి. ఫలం కలగాలి అనుకుని చేసినప్పుడు ఏ ప్రణాళికలో ఏ క్రమంలో శాస్త్రం చెప్పిందో చేయాలి కదా. మనం చూస్తున్నాం కదా, మందు కనిపెడుతున్నారా సైంటిస్టులు. ఇక్కడ మందును కనిపెట్టినప్పుడు వాడు ఎంత వేడిమి చేయాలన్నాడో అంత పదార్థాన్ని వేడిమి చేయడమో అలాంటివి అన్నీ చేసి సక్రమంగా చేస్తేనే రోగ నిరోధకమైన మందు ఉడు. ఇక్కడ ఎక్కడైనా వీడు కక్కుర్తిగా పడ్డాడు అనుకోండి, పడితే ఏమవుతుంది? రోగాన్ని తగ్గించడం కాదు, కొత్త రోగాన్ని పుట్టించే మందు అవుతుంది, విషంలా అవుతుంది. కనుక అంటే ఆ క్రమం ఏదైతే ఉందో ప్రక్రియ, ఆ ప్రక్రియ సక్రమంగా చేస్తేనే సక్రమమైన ఫలం వస్తుంది. యజ్ఞమైనా అంత. ఈయన బాబు అలా చేయలేదు కనుక అనుష్ఠియ அது சமாபிப்பதற்கு முன்னே మరిపదం చేయగయాలే. ఆ యజ్ఞం పూర్తి కాకుండానే మరణించడం కూడా జరిగింది. ఏ మధ్యలో ఏదో ఎవరో వచ్చారు కూడా మరణించాడు పాపం. బ్రహ్మరాక్షస నాయ పేరందు తిరియా అని దాంతో బ్రహ్మరాక్షసుడు తిరుగుతూ ఉండగా మద్భక్తం స్వపజం వాపి ఎన్గిరబడియే జన్మ సిద్ధமான நைச்சியத்தை உடையராய். మద్భక్తం స్వపజం వాపి నిందాం కుర్వంతి ఏ నరాః. నా భక్తుడు స్వపజం వా అపి అన్నాడు భగవానుని వాక్యం. నా భక్తుడు అయ్యేటప్పటికీ
ఈ యువతలైన మాలదాస్, యువతలైన ఇంకో గొప్ప బ్రాహ్మణోత్తరం. ఎవరైనా నిజానికి బ్రాహ్మణులు కూడా, బ్రాహ్మణులు అంటే తక్కువగాని కాదు, గొప్పవారే. భగవంతుడే చెప్తాడు, విప్రం బ్రాహ్మణోత్తముడు కృతాదశమపి, ఒకవేళ ఆయనలో పొరపాటు నైవదృత్యతమామకాహ, నా వాళ్ళు అనుకునేవాళ్ళు ఎవళ్ళు బ్రాహ్మణోత్తముణ్ణి దూషించరాదు. ఘనంతం బహుశపంతం దాన్ని కొట్టాడు అనుకోండి, లేదా మన ఏదో కొంచెం పరుషమైన మాట నాలుక పలుతున్న కనుక పరుషంగా మాట్లాడినవాడు అనుకో, నమస్కృత ఇత్యస, వాళ్ళకి నమస్కారం పెట్టాల్సిందే. యథాహం ప్రణమే విప్రాన్ అనుకూల సమాహిత తథా నమత, నేను ఎలా అయితే బ్రాహ్మణోత్తమునికి నమస్కరిస్తాను మీరు కూడా నమస్కరించండి అని భాగవతంలో భగవానుడు చెప్తాడు కదండి. అలా బ్రాహ్మణాదులు భాగవతోత్తములు బ్రాహ్మణుల్ని గౌరవించాలి అని చెప్పాడు. మద్భక్తం, ఈయన బ్రాహ్మణుడు కాదు, స్వపదం వాపి అన్నాడు కదా, బ్రాహ్మణుడు కనుక గౌరవించాలి, బ్రాహ్మణుడు కాకపోయినా గౌరవించాలి. మరి ఈయన బ్రాహ్మణ వర్ణంలో పుట్టలేదు కదా అండి, ఏదో సామాన్యమైన ఏదో తక్కువ అని మనం అనుకునే వర్ణంలో పుట్టాడు, దానికి తగినటువంటి ఆచార వ్యవహారాలే ఉంటాయి. మరి వాడిని గౌరవించాలా? మనం గౌరవించాలి. ఎలా? శుచిశుద్భక్తే దీప్తాగ్నిదగ్ధ కిల్బిష, ఆయన తక్కువ కులంలో పుట్టడము, ఆచరణం కలిగి ఉండడము అనేటటువంటి దోషములన్నీ నా భక్తి అనే అగ్నిహోత్రం చేత దహింపవేయబడ్డాయి కనుక ఆయన పవిత్రుడే. కనుక నాయందు భక్తి కలిగినటువంటి వాడు స్వపాకోపి బుధైశ్లాఘ్య, ఆయన స్వపాకుడైనా సరే పండితులందరి చేత కూడా శ్లాఘింపబడదగినటువంటి వాడు. అలాగే వేదాఢ్యోపి నాస్తిక, వేదం చదువుకున్న నాస్తికుడైతే వాడు గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. కనుక మద్భక్తం అంటాడు భగవాన్. భక్తుడు అంటే ఎవరు? శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇది పుంసాత్మిత విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ. 9 లక్షణములు కలిగినటువంటి భక్తి. ఈ 9 లక్షణములు ఎవరిలో ఉంటాయి? ఆయన భక్తుడే. అసలు 9 లక్షణములు అక్కరలేదు. ఒక్క లక్షణంతో తరించిన మహాపురుషులు మనకు కనబడతారు. రామాయణ పురుషుల్లో మనం చూసుకుంటే ధన్యో రామ కథ కృతౌజ హనుమాన్, విని ధరించిన వాడు ఆంజనేయ స్వామి అండి. మోక్షం కూడా నాకు అక్కర్లేదు, రామకథ వినబడుతూ ఉంటే అదే నాకు ఆనందజనకం అనుకున్నవాడు ఆయన. ధన్యో రామ కథ కృతౌజ హనుమాన్. వాల్మీకభు కీర్తనే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు కదండి. పాఠ్యే గేయేచ మధురం అన్నటువంటి రామాయణాన్ని పాడించిన వాడు ఆయన, రచించి పాడించిన వాడు కనుక ఆయన ధరించాడు వాల్మీకి మహర్షి. సీతా సంస్మరణే, 10 నెలలు ఎడబాసి ఉన్నా, తరువాత ఎడబాసి ఉన్నా నిరంతరం రామధ్యానంతో ఆ స్వామిని స్మరించుకుంటేనే జీవితాన్ని గడిపినటువంటి ఆమె సీతమ్మ. సీతా సంస్మరణే కపిపతిర్దాస్యే సఖ్యే అర్ఘసుత. ఇలా 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 రామావతారానికి సంబంధించి, కృష్ణావతారానికి సంబంధించి కూడా శ్రీ విష్ణో పరీక్షితభవత్, శ్రీ విష్ణో శ్రవణే పరీక్షితభవత్, వైయాసకి కీర్తనే. పరీక్షిత్తు విన్నంత మాత్రం చేతనే ధరించినవాడు, మిగతా అని అక్కర్లేదు. ఒక్క వినడం అనే దాని చేతనే ఆయన 7 రోజుల నుండి చేసిన పని ఏంటండి? 7 రోజులు శ్రవణగత ముక్తి కథనే పరీక్షిత్ సాక్షి యశ్రవణగత ముక్తి కథనే. విన్నంత మాత్రము చేతనే ముక్తి కలుగునా అంటే దానికి పరీక్షిత్తు ఏ సాక్షి.
ఆయన చేసిన పని 7 రోజులు అనుభవుడు నిద్రాహారాలు లేకుండా చెప్పేవాడు అంత గొప్పవాడు చెప్తున్నాడు ఆయన శ్రీశుకుడు, వినేవాడు అంత గొప్పవాడు పరీక్ష నరేంద్రుడు వింటున్నాడు ఆయన. ఆయనకేమీ ఆకలి తప్పిక ఏమీ లేదు. 9 అయిపోతే మనం ఏమైనా ఏమిటి ఇంకా కాలక్షేపం అవ్వలేదు ఏర్పాటు చేయాలనుకుంటామేమో కానీ ఆయనకి అలాంటివి ఏం లేవు. 4 రోజుల పాటు విన్నా త్యక్తోదమపి బాధతే నైషాది దుస్సహ క్షుణ్మాం త్యక్తోదమపి బాధతే అంట. 4 రోజులు విన్నా ఆయనకే ఆశ్చర్యం అనిపించింది. నేను మహారాజుని భోగాలకు అలవాటు పడిన వాడిని, మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే చెప్పలేదని కోపం వచ్చి మహర్షి మెడలో మరణించిన పాము కడేబరాన్ని వేసినంతటి వాడిని ఇవాళ 4 రోజులు మంచినీళ్ళు తాగకుండా సాపాటు చేయకుండా ఇలా కూర్చుని వింటుంటే ఏమీ నాకేం అలసట తెలియటం లేదు, ఆశ్చర్యం అని ఆయనే అడుగుతాడు. ఆయనే చెప్తాడు ఈ మాటను కదండి. కనుక పరీక్షిత్ సాక్షి, పరీక్షిత్తుయే సాక్షి శ్రవణ గత ముక్తి కథనే. ఆ పరమాత్మ యొక్క వైభవం చెవిలో పడినంతనే ముక్తిని పొందినాడు అనడానికి వైయాసకి కీర్తనే. శ్రీశుక మహర్షి లోకంలో పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు, స్మరించేవాళ్ళు, అంటే యోగం చేసేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు అందరూ ముక్తి కోసం. శ్రీశుకుడు ఆ ముక్తి కంటే నాకు ఈ పరమాత్మను కీర్తించడమే గొప్ప అనుకుని ఈ నేల మీద నడయాడిన మహానుభావుడు కదండి శ్రీశుక మహర్షి. అందుచేత ఇందులో ఏ ఒక్కటి ఉన్నా తరించడానికి హేతుభూతం అవుతుంది. అలాంటప్పుడు ఈ 9 ఎవరికైతే ఉంటాయో వాళ్ళే భాగవతోత్తములు. మద్భక్తం, మద్భక్తం అనే వాటికి అర్థం ఏమిటి? ఈ లక్షణములు కలిగినటువంటి వాడు నా భక్తుడు. భక్తుల లక్షణం శాస్త్రములలో చెప్పబడినటువంటిది ఏమిటి? శంఖచక్రోర్ధపుండ్రాది ధారణం, శంఖచక్రములను ధరించడం. ఏ బాహుమూల పరిచిహ్నతు శంఖచక్రాః ఏ వా లలాట ఫలకే లసదూర్ధ్వపుండ్రాః అన్నారు కదండి. శంఖచక్ర ఊర్ధ్వపుండ్రాది ధారణం ఒకటి. స్మరణం హరే, నిరంతరం ఎప్పుడు ఉపాంశువుగా పెదవులు కదులుతూ ఉండాలి. పరమాత్మని శ్రీమన్నారాయణని స్మరించుకుంటూ తన్నామ కీర్తనం చైవ, పరమాత్మ నామములను అనుసంధానం చేస్తూ కీర్తన చేస్తూ ఉండడం. తత్పాదాంబు నిషేవణం, ఆ పరమాత్మ యొక్క పాదతీర్థమునే నిరంతరం క్రమం తప్పకుండా పెరుమాడు సన్నిధిలో తన తిరువారాధన చేసుకున్న తీర్థాన్ని స్వీకరించడం. తత్పాదవందనం చైవ, ఆ భగవంతుని పాదారవిందములకు నమస్కరించడం. తన్నివేదిత భోజనం, పెరుమాళ్ళకు ఆరగింపు చేసిన పదార్థమునే స్వీకరించుట. ఏమి చేసు తనకి ఏమి తినాలనుకున్నా అది పెరుమాళ్ళకు. పూర్వం పెద్దవాళ్ళు పిండి వంటలు అవి చేసినా కూడా ఉదయమే ఆ పిండిలో ఏవో కలిపేసుకుని, ఉదయం అవకాశం ఉండదు పాపం, పెరుమాళ రాజభోగం అది చేయాలి కదండి. కానీ మరి ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా తినుబండారాలు చేయాలంటే ఎలా చేసేవారు మన పెద్దవాళ్ళు? ఉదయమే ముందు 1-2 ఆ పిండి వంటలు ఏం చేయదలుచుకున్నారో భూరిగా తర్వాత వాటిని ముందు చేసి పెరుమాళి తిరువారాధన సమయానికి సమర్పించేసి ముందు పెరుమాళికి నివేదనం అవ్వాలి. నివేదనం అయితే తప్ప ఆ పదార్థాన్ని మనకిష్టం కదా అని మనం మధ్యాహ్నం చేసుకుని తిన్నాం అనుకో, ఏమవుతుంది? అది ఏమని చెప్పింది కదండి, తన కోసమని వండుకుని తినేవాడు పాపాన్ని తింటున్నాడు అని చెప్పింది కదండి. కనుక అది పాపమే. అలా నియమబద్ధంగా భగవానునికి నివేదనం చేయబడిన పదార్థాన్ని భుజించుట. ఏకాదశ్యుపవాసశ్చ, ఏకాదశి నాడు ఏకాదశికి హరివాసరం అని పేరు. కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా సమానమైన ఫలం ఏకాదశి. ఏకాదశి శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైనటువంటిది కనుక ఏకాదశ్యుపవాసశ్చ. ఉపవాసం, ఉపవాసం అంటే ఏంటి? తినేవానేసి వ్యాపిల్లో ఏవో అవన్నీ తినడం అని అర్థం కాదు. ఉపవాసం అంటే ఉప సమీపే వసనం, పరమాత్మకు దగ్గరగా నుండు. ఉపవాసం అంటే పరమాత్మకు దగ్గరగా నుండు. ఇప్పుడు పరమాత్మకు దగ్గరగా ఉండడం అంటే అర్థం ఎప్పుడు దగ్గరగా ఉంటాం ఆయనకి?
మనోవాక్కాయములు మూడిటితోటి పరమాత్మనే స్మరించుతూ ఉంటుంటాం. దానికి ఉపవాసం అని పేరు. కనుక ఏకాదశి ఉపవాసంశ్చ తులశ్చైవార్చనం హరే. విధిగా ఎన్ని పుష్పాలు కొన్నా శోభ కోసమని పరమాత్మకు ప్రీతిపాత్రమైనది తులసి. తులసిని మించిన పరమాత్మకు ప్రీతిపాత్రమైనది వేరొకటి లేదు. అదే మనకు శాస్త్రం చెప్తుంది. పరమాత్మను ఆరాధన చేసేటప్పుడు అన్ని పుష్పములతో ఆరాధన చేయడం ఒక ఎత్తు. అంటే 100 పుష్పములతో ఆరాధన చేస్తే ఎంతో, ఒక కమలంతో ఆరాధన చేస్తే, ఒక కమలంతో ఆరాధన చేస్తే, ఒక కలువతో ఆరాధన చేస్తే, ఒక కలువతో 100 కలువలతో ఆరాధన చేస్తే ఎంత ఫలము, ఒక కమలంతో ఆరాధన చేస్తే అంత ఫలం. 100 కమలములతో ఆరాధన చేస్తే ఎంత ఫలము, ఒక శతపత్ర కమలంతో చేస్తే అంత ఫలం. 100 శతపత్ర కమలములతో ఎంత ఫలము, ఒక సహస్రపత్ర కమలంతో చేస్తే అంత ఫలం. 100 సహస్రపత్ర కమలములతో చేస్తే ఎంత ఫలము, ఒక స్వర్ణ పుష్పం అంటే అర్థం ఏంటి? మా సింహాచలంలో దొరుకుతాయండి. సింహాచనాథుడికి సమర్పిస్తారు. బంగారు రంగులో ఉంటుంది సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు, ఒక సంపెంగ పువ్వుతో చేస్తే అంత ఫలం. ఏమిటి సంపెంగ పువ్వుకుంటే గొప్పతనం? వీటన్నిటి మీద తుమ్మెద వాలుతుంది. సంపెంగ పువ్వు మీద తుమ్మెద వాలదు. అంటే అనన్యార్హమైనటువంటిది భగవంతుడు. కనుక ఒక సంపెంగ పువ్వుతో చేస్తే అంత ఫలం. ఇలాంటి 100 సంపెంగ పుష్పములతో ఆరాధన చేస్తే ఎంత ఫలము, ఒక్క తులసీ దళంతో భగవంతుడికి ఆరాధన చేస్తే అంత ప్రీతిపాత్రం భగవానునికి. తులసి కాష్టంతో వండిన పొంగలి సమర్పించిన తులసికి ఎంత గొప్పతనం అంటే, ఒకవేళ మరునాడు ఆరాధన చేయడానికి మనకి ఏ పుష్పములు ఏవి లభించకపోయినా నిన్నటి తులసియే, నిన్న ఆరాధన చేసిన తులసే ఉంటే దానివల్ల కడిగి మళ్ళీ ఆ తులసి దళాన్ని సమర్పించవచ్చు. భగవంతునికి అంత ప్రీతిపాత్రమైనటువంటిది తులసి అంటే. కనుక తులస్యైవార్చనం హరే నియమం అన్నమాట. తులస్యైవ అని అనడం చేత నియమబద్ధంగా తులసీ దళంతో భగవంతునికి అర్చనం చేయడం. తదీయారాధనం చైవ, తదీయులు భాగవతోత్తములు వాళ్ళకి ఆరాధన చేయడం. ఇది భక్తి నవవిధ స్మృత. ఇది 9 రకముల భక్తి. ఈ భక్తి 9 రకములుగా ఉంటుంది చెప్పబడింది. ఇది ఎవరిలో ఉంటే వాడు భక్తులే. ఇందులో ఏ ఒకటి ఉన్నా వాడు భక్తులే. ఇది వాసిష్ఠ సంహిత. వాసిష్ఠ సంహితలో చెప్పబడినటువంటి మాట. ఆ రీతిగానే వరాహ పురాణంలో కూడా భక్తుని లక్షణం ఏమిటో పరమాత్మ చెప్తాడు. మద్భక్తజన వాత్సల్యం. నా భక్తజనుల యందు వాడు దోషం చేసినా గమనించని ఆదరించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. పూజాయాం జానుమోదనం. పూజ ఎవరైనా భగవంతుని యొక్క పూజ చేస్తూ ఉంటే చేయాలనే తోలాటం ఉండాలి. ఎవరైనా చేసే వాళ్ళకి తాను సహకరించేటటువంటి వాడై ఉండాలి. అలా ఎవరైనా పూజ చేస్తే వాళ్ళకి కావాల్సిన పరికరాలను అందించడం మాత్రమే కాదు, స్వయం అభ్యర్చనం చైవ. తాను స్వయముగా ఆరాధన చేసేటటువంటి వాడై ఉండాలి. మదర్థే డంభవర్జనం. డంభం ఉండకూడదు. ఆయందు ప్రీతి, నిష్కల్మషమైన ప్రీతితో ఆరాధన చేయాలని 10 మంది చూస్తున్నారా లేదా? మనకు అందరికీ ఈ జాడ్యం ఒకటి చాలా మందిలో. కృష్ణాష్టమి నాడు బయటపడుతుంది. మీ ఇంట్లో ఎన్ని స్పెషల్స్ చేశారండి? కృష్ణాష్టమి నాడు మేము ఏదో 18 చేసాం, మేము 54 చేసామంటే. అంటే ఏంటి గొప్పతనంగా వస్తున్నాయి? పరమాత్మ ఎందు ప్రీతితో ఆయన ఆరగించాలనే భావనతో సమర్పించాలి తప్ప మనం గొప్పగా కనబడాలి అని చేసేటటువంటి మదర్థే డంభవర్జనం. ఒకలా ఉండి మనసులో లేకుండా బయట ఉన్నట్టుగా కనబడడం ఇట్లాంటిది, దాన్ని విడిచిపెట్టాలి. మత్కథాశ్రవణే భక్తి. చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ బాలాదపు సుభాష్. ఎవరైనా నా కథలను చెబుతున్నారంటే వాళ్ళు ఎవరైనా సరే చెప్పేది భగవంతుని కథ కదండి. ఆయన మనకంటే గొప్పవాడు కావచ్చు కాకపోతే చెప్పేది భగవంతుని కథ కదా. అందులో మాటిమాటికి కృష్ణ భగవానుడే వస్తాడా, రామచంద్రుడే వస్తాడా, ఆయన చరిత్రలే వస్తాయా? ఆయన తెలుసుకుంటే మనకి ఒళ్ళు పొంగాలుగా.
మనకి ఇష్టమైనప్పుడు, ఆయన ఎందుకు ప్రీతి ఉన్నప్పుడు మనకి ఒళ్ళు పొంగాలి కదా, గనుక అలా విని ఆనందించగలగడం అన్నమాట. మత్కథాశ్రవణే భక్తి, నా కథలను వినుటయందు భక్తి. భక్తి అంటే వచ్చి కూర్చుని నేను రోజు వింటున్నానండి కాలక్షేపం కాదు. వినడం వలన కలిగేటటువంటి మార్పు మన శరీరంలో కనబడాలి. స్వర నేత్ర అంగ విక్రియ. భగవంతుని గురించి వింటుంటే, ఆయన లీలను వింటుంటే ఆనందంతో స్వరంలో విక్రియ, గొంతు డగ్గుత్తిగబడాలి. కంఠేన స్వర గద్గదేన నయనేనోద్దీర్ణ బాష్పాంబున అంటారు కదండి కులశేఖరులు. కనుక గొంతు డగ్గుత్తిగా పడిపోవాలి. నేత్ర, కన్నుల వెంట ఆనంద బాష్పములు కారుతూ ఉండాలి. అంగ, శరీరం అంతా పులకలెత్తుతూ ఉండాలి. ఇలా స్వర నేత్ర అంగ విక్రియ, నా కథలను వినుటయందు అంత ప్రీతి కలిగినటువంటి వాడై ఉండాలి. మమానుస్మరణం, ఎల్లప్పుడూ నన్ను స్మరించకుండా ఉండలేక 24 గంటలు నన్నే స్మరిస్తూ ఉండేటటువంటి వాడై ఉండాలి. యచ్చమాం నోపజీవతి, నన్ను వ్యాపారం కోసం వాడుకోకూడదు. నా పేరు చెప్పి తానేదో సంపాదించాలని అనుకోకూడదు. అలా నన్ను విక్రయించడం మనం, నన్ను వెలబోసి ఏదో పొందడం, అలాంటి భావనలేవి ఉండకూడదు. ఇలా ఉండే భక్తి రష్ట విధాప్యేష యస్మిన్ మ్లేచ్ఛేపి వర్తతే. 8 రకములైన ఈ భక్తి మ్లేచ్ఛుని యందు ఉన్నా. సచ పూజ్యో యథాక్యహం తత్పాదాంబు అతులం తీర్థం తదుచ్చిష్టం సుపావనం అని భగవానుడు చెప్తారు. ఇది వరాహ పురాణంలో భగవానుడు చెప్పినటువంటి. కనుక ఇది వర్ణాలని బట్టి గొప్పతనం ఉంటుంది అనడానికి వీల్లేదు. సవిప్రేంద్ర ముని శ్రీమాన్ సయతి సచ పండిత తస్మై దే తతో గ్రాహ్య సచ పూజ్యో యథాక్యః. ఏమంటారు? తిరుముఖప్పడి ఆచార్య హృదయంలో మనం చెప్పుకున్నాం. తిరుముఖప్పడియం, తిరుముఖప్పడి. తిరుముఖం అంటే భగవానుడు వాక్కు తెరిచి వాక్కునిచ్చినటువంటిది. దానికి పడి ఎడుப்பாన నమ్మ మనవళ మామూల వ్యాఖ్యానం అదుక్కు పడి ఎడుப்பாన ఆళ్వారు పాసురవం. ఆళ్వారు దాన్ని విశదీకరించి అందించారు. ఏమంటున్నాడు భగవానుడు? అలాంటి వాడు యస్మిన్ మ్లేచ్ఛేపి వర్తతే, అని ఏ జాతికి చెందినవాడైనా ఆయన ఎందుకు కనుక ఈ 8 రకముల భక్తి ఉన్నట్లయితే సవిప్రేంద్ర, ఆయన బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైన వాడు, బ్రాహ్మణుల కంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు. ముని, జ్ఞానాధిక్యం కదా మునుల్లో మనం చూసేది. కనుక జాతి చేత ఆధిక్యం బ్రాహ్మణులు, వర్ణం చేత ఆధిక్యం బ్రాహ్మణుడు. ముని జ్ఞానం చేత ఆధిక్యం. శ్రీమాన్, ఆయన ఏమీ లేనివాడైనా ఆయనే శ్రీమంతుడు, సంపదల చేత ఆధిక్యం. ఇక ఆశ్రమముల చేత ఆధిక్యం. శయతి, ఆయన యతి అంటే చతుర్థ 4వ తురీయాశ్రమం కదా, 4వ ఆశ్రమం కదా. సయతి సచ పండిత. పండిత అంటే పండా శ్రీ అస్థితి పండిత అని కదా. పండా అంటే జ్ఞానము అని. జ్ఞానం గలవాడు ఎవడో అతడే పండితుడు. కంకణాలు ఉన్నాయా, కుండలాలు ఉన్నాయా, ఇవేం కాదు. ఆయన దగ్గర అసలు ఉండాల్సిన జ్ఞానం ఇది ఉంది కనుక సచ పండిత, ఆయన పండితుడు. తస్మై దేయం చెప్తున్నాడు భగవాన్. తస్మై దేయం, అతడికి వసగండి. తతో గ్రాహ్య, అతడి దగ్గర స్వీకరించండి. అలాంటి వాడికి ఒకవేళ ఏదైనా విషయంలో సందేహం కలిగి మీ దగ్గరికి వచ్చాయా, నాకు ఈ విషయంలో సందేహంగా ఉంది చెప్పండి అని అడిగారు. నీకు నేను చెప్పాలా? నువ్వే బ్రాహ్మణుడవా నీకు చెప్పడానికి? నీకు చెప్పను పో అని అన్నాడు. అలా అనకూడదు. తస్మై దేయం, అతడికి తెలియని విషయం అతను ఏమైనా వచ్చి అడిగితే చెప్పండి. తతో గ్రాహ్యం, నీకు తెలియని అతడికి తెలిసిన విషయం ఏదైనా ఉంటే అతడి దగ్గర మీరు వినండి, తెలుసుకోండి. ఇప్పుడు భగవద్రామానుజులు ఎవరైనా విప్రోత్తములు కదండి. ఆసూరి కేశవైద్య ఆయన కుమారులు కదా. కాంచీపూర్ణులు ఎవరైనా వైశ్యులు. మరి బ్రాహ్మణుల కంటే బ్రాహ్మణులు క్షత్రియులు తర్వాత వయసు. కానీ రామానుజుల వారు తిరుక్కచ్చినంబి గారిని అడిగారు, అయ్యా
భగవంతుడిని అడిగితవరు. ఎందుకంటే వారికి ఉన్నది. మనకి వాటికి కాంచీపురంలో మనం లోపల సంచరిస్తూ ఉన్నప్పుడు లోపల వేడ ఉంటుంది పైన. ఆ లోపల వేడాలో సంచరించేటప్పుడు ఒక చోట విజ్ఞులందరూ దాసోహం సమర్పిస్తూ ఉంటారు. ఎందుకని అంటే అక్కడ భగవద్ రామానుజులు కాంచీపురంలో ఆ బేడాలో అక్కడ కూర్చుని కిటికీ దగ్గర బేడా ఉంది. ఆ బేడాలో కూర్చుని మాట్లాడుకుంటూ 4 మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి కాంచీపూర్ణుడు గొప్పలు లేచి నిలబడి మౌనంగా ఉండి నమస్కారం పెట్టుకుని కాసేపు అయిన తర్వాత కూర్చుని రామానందుల గారికి ఎందుకు మాట్లాడుతూ మధ్యలో నిలబడ్డారు, నమస్కారం పెట్టుకుని నిలబడ్డారు, మళ్ళా కూర్చున్నారు. దీనికేం అర్థం కాలేదు. ఏమిటి అలా నిలబడి నమస్కారం పెట్టారంటే అదే నువ్వు చూడలేదా ఏంటంటే వరదరాజస్వామి వారు పెరుందేవి తాయారుతో ఇట్లా పెడుతున్నాడయ్యా. అందుచేత మరి ఆయన పెడుతున్నప్పుడు లేచి నిలబడద్దండి. వీరికి కనబడతాడు కనుక ఆయన పరమాత్మ కాంచీపురంలో కనబడతాడు. మరి నువ్వు చూడలేదంటే రామానుజుల వారు కనబడలేదు కనుక రామానుజుల వారు వారిని ఆశ్రయించి తతోగ్రాహ్యం వరదరాజస్వామి వారిని 6 ప్రశ్నలకు సమాధానములు వారు అడిగి చెప్తే రామానుజుల వారు ఇది పెద్దల యొక్క ఆచరణ కనుక తతోగ్రాహ్యం. మీకు తెలియనిది వారికి తెలిసినది ఏదైనా విషయం ఉంటే వారి దగ్గర నుంచి గ్రహించండి. తతోగ్రాహ్యం. అంతేనా? సత్య పూజ్యో యథాహం. నేనెలా గౌరవింపబడదగిన వాడినో వారు కూడా ఆ రీతిగానే గౌరవింపబడదగిన వారు. என்று நின்னோடும் ஒக்க வழிபட துடினாய் போல் మదిల్ తిరువరంగత్తానే. తిరుమల ప్రబంధంలో తొండరడి కొడి ఆడవార్ల యొక్క సుప్పడుదిలా ఒడుహలాత్తు பலசெதுப்பேதிமார்கள் இழிபுலத்தவர்களேலும் எம்மடியார்களாகில் கொடுமினீர் கொள்மின் என்று நின்னோடும் ஒக்க வழிபடவருடினாய் போல் మదిల్ తిరువరంగత్తానే. పడుదిలా ఒడుహలాత్తు ప్రవాహం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చే వేద విద్యా ప్రవాహం. ఆ వేద విద్యా ప్రవాహానికి మధ్యలో ఎక్కడ ఆటంకం లేకుండా ఈయన దాకా అలా వేదాధ్యయనం చేయడం చెప్పడం, చదవడం చెప్పడం, ఇలా చేస్తూ వచ్చినటువంటి ఓ వేదవేత్తలారా, ఈ కులత్తవరహడేలు తక్కువ కులంలో పుట్టిన వాళ్ళైనా ఎం అడియారహడాహిల్ నా భక్తులైనట్లయితే నా దాసులైనట్లయితే వాళ్ళని కొడుమినీర్ కొడుమిన్. వాళ్ళకి తెలియకపోతే ఇవ్వండి, చెప్పండి, జ్ఞానం ఇవ్వండి. లేదు మీకు తెలియకపోతే వాళ్ళకి తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని స్వీకరించండి అని నీతోటి పాటుగా సమానంగా అనుగ్రహించావే పరమాత్మ అంటారు కదండి. అది 17 ఈ సూక్తికి భగవంతుని వాక్యానికి విశదీకరణం అన్నమాట, వివరణం అన్నమాట. అన్న రీతిగా వాళ్ళని గౌరవించి తీరవలసిందే. కనుక ఎంచేత మద్భక్తం అన్నాడు భగవాన్. మద్భక్త అనేటటువంటి శబ్దం చేత పరమాత్మ యందు భక్తి కలిగి అంటే జ్ఞాన జన్మను పొందినవాడు. సహ విద్యాదస్తం జనయతి తచ్శ్రేష్టం జన్మ. ఆపస్తంభుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఆచార్యుడు అనేటటువంటి తండ్రి మంత్రం అనే తల్లి ద్వారా, ఈ మధ్యకాలంలోనే విన్నారు కదండి ఆచార్య హృదయం, అక్కడ విద్యయితాయా హప్పెత్తు అనే ఒక సూత్రంలో ఈ విషయాన్నంతా అడిహేమనవాళ్ళ పెరుమళ్ళ ఆయన అనుగ్రహిస్తారు విషయం. ఆచార్యుడు అనే తండ్రి విద్యయితాయా హప్పెత్తు. విద్య అంటే మంత్రం, మూలమంత్రం, మంత్రాన్ని తల్లిగా చేసి దీనికి జ్ఞాన జన్మ విద్యాత తం జనయతి. విద్య వలన మరో కొత్త జన్మని ఇస్తున్నాడు ఆచార్యుడు వీరికి. ఇది తచ్శ్రేష్టం జన్మ. మామూలుగా భౌతికంగా ఎంత గొప్ప వర్ణంలో పుట్టినా సంస్కారాలు ఏం లేకపోతే ఆ విజ్ఞానం అందకపోతే ఏం ప్రయోజనం ఉండదు. అలా కాకుండా ఏ వర్ణంలో పుట్టినా ఈ విద్య ఆయనకు అబ్బింది అనుకోండి, దానికి ఫలమే కదా భక్తి అంటే, అది అబ్బింది అనుకోండి, ఈయన పవిత్రమైనటువంటి జనకుడు అవుతాడు, ఇది గొప్ప జన్మ అవుతుంది అని. కనుకనే మన పూర్వాచార్యులు కూడా ఎవరైనా నమస్కరిస్తే ఇప్పట్లాగా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఈ రోగ సదాయుష్కం ఇలాంటివి దీవించేవారు కాదు.
திருமந்திரத்திலே பிறந்து ద్వయమంత్రத்திலே வளர்ந்து ద్వయనిష్ఠరావి. ఇదే ఆశీర్వచనం. తిరుమంత్రములో పుట్టి ద్వయమంత్రమునందు పెరిగి ద్వయమంత్ర నిష్ఠను కలిగిన వారు కండుదు. ఇలా ఆశీర్వదించేవారు పూర్వులు. ఇది నిజమైనటువంటి జన్మ ఏది అంటే ఇదే. ఎందుచేత అంటే దీనికి మూలం ఏమిటి అంటే మన పూర్వం నుంచి ఇవన్నీ వట్టి మాటలు కావు, ఆచరణలో సాగిన మాటలే ఇవన్నీ. మన పెద్దలు చెప్పిన మాటలేవి ఆచరణ శూన్యములు కావు, ఆచరించి చెప్పినటువంటి మాటలే ఇవన్నీ. ఉదాహరణకు మధురకవి ఆళ్వార్ ఎవరైనా ఉత్తమ కుల సంజాతుడు, భాగవతోత్తముడు, మంచి జ్ఞాని, అలాంటి వారు చరిత్ర చెప్పుకుంటాం కదా మనం. ఆ వెళ్తున్న చూసి ఆళ్వారి తిరునహరి దాకా వచ్చి విచిత్రం ఏమిటంటే మనం ఉన్న లోకంలో మన మధ్యన పెద్దలు నడయాడుతూ ఉంటారు. మనకి వాళ్ళ గొప్పతనం తెలియదు. మనకి ఎప్పుడు ఆ గొప్పతనం తెలుసుకుంటే ఎవళ్ళైనా వాళ్ళ గొప్పతనం కనుక్కుని వాళ్ళు ప్రశంసిస్తే ఓహో వీళ్ళు గొప్పవాళ్ళు అని మనకప్పుడు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు కన్నా మనకి తెలియదు. తిరుక్కోడు నవ తిరుపతులలో ఒక తిరుపతి అండి తిరుక్కోడూరు అంటే. అక్కడ వైత్తమానిది నిక్షిప్త విత్తం భగవంతుడు. కానీ అక్కడ అవతరించిన వారు మధుర కవి ఆళ్వారు, దగ్గరలోనే ఆళ్వారు తిరునహరి. కానీ అక్కడ నమ్మాళ్వారుల వైభవం ఆయనకి తెలియలేదు. ఎప్పుడో అయోధ్యకి వెళ్ళినప్పుడు, ఉత్తరదేశం అయోధ్యకి వెళ్ళినప్పుడు ఓ రాత్రి వేళ బయటకు వస్తే దక్షిణ దిక్కున పెద్ద కాంతి కనబడుతుంటే ఏమిటి ఈ కాంతి, అక్కడ ఏమైనా దగ్ధం అవుతోందా, అంత వెలుతురు వస్తుంది దక్షిణం వైపున అనుకున్నారు. మళ్ళీ మర్నాడు మళ్ళీ అలాగే రాత్రి బయటకు వచ్చినప్పుడు చూస్తే మళ్ళీ వెలుతురు కనబడ్డాడు. అంటే ఇక్కడేదో విశేషం ఉండి ఉండాలి అని రాత్రి కూడా వెలుతురు కనబడిన దిక్కుగా ప్రయాణం చేసి పగలు ఎక్కడైతే అక్కడ ఆగిపోయి మళ్ళీ రాత్రి అలా ప్రయాణం చేసుకుంటూ ఆళ్వారు తిరునహరికి వచ్చి వీరిని దర్శించారు. నమ్మాళ్వారు ఏ కులంలో జన్మించారు? వారు శూద్ర కులంలో జన్మించారు. వీరెవరు? బ్రాహ్మణోత్తం. కానీ ఆ ఊళ్ళో ఉండే వింత ఏమిటంటే నమ్మాళ్వారు ఎవరో కుర్రవాడండి, ఆయన 16 ఏళ్ల నుంచి పద్మాసనాసీనుడై అలా ధ్యానంలోనే ఉన్నాడండి. ఆయన పాలు కానీ ఏమీ ఆహారం అనేది ఏమీ లేదు, కళ్ళు తెరవడు, అలా స్మరిస్తూ ఉన్నాడండి. ఆయన అనగానే ఆయనను చూచి ఈయన మహానుభావుడై ఉండాలి అని, ఒకవేళ ఈయన ఇంద్రియాలేవి పనిచేయగల కూర్చున్నాడా, ఇంద్రియాలు పనిచేసినా వాటికి పని చెప్పడానికి తగినటువంటి వస్తువు కనబడక అలా కూర్చున్నారా, ఇక జ్ఞానంతో కూర్చున్నాడా, చేతకాక కూర్చున్నాడా, ఇలాగా పరీక్షిద్దాం అనుకుని ఓ పెద్ద బండరాయి ఉంటే ఇంకో బండరాయిని వేసి మోదరాయి ఇంతకి ఆ శబ్దం వినబడగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూసాం. ఆహా, చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, శబ్దం వినబడిందిగా, చూసారుగా కళ్ళు తెరిచి. అసలు లోపల జ్ఞానం ఎంత మాట వస్తుందా, ఆ మాటను బట్టే జ్ఞానాన్ని అంత తెలుసుకో అని వీరొక ప్రశ్న అడిగారు. అదే సామాన్యమైన ప్రశ్న కాదు. మధుర కవి ఆళ్వార్లు అడిగారంటే ఆ ప్రశ్న గంభీరమైన ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలంటే యువతలి వారు అంతకంటే గొప్ప జ్ఞానులు అయితే కానీ చెప్పలేదు. ఉపనిషత్తులలో కూడా మనకి ఇలా కనబడుతూ ఉంటుందండి. కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ముండకోపనిషత్తులో శిష్యుడు గురువు గారిని అడుగుతాడు, అయ్యా అంటే ఈయన ఎక్కడో విన్నాడు ఏదో, ఒక్కదానిని గురించి తెలుసుకుంటే ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం, ఒక్కదానిని గురించి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. చాందోగ్యంలో సద్విద్యా ప్రకరణంలో మనకి విశదంగా ఈ విద్య అంతా వస్తుంది. ఏదో అరకొరగా విన్నాడు ఆయన. విన్నవాడికి ఆ సందేహం పూర్తిగా తీర్చుకోవాలి కనుక ఇప్పుడు ఈయన అడుగుతాడు, అయ్యా ఏదో ఒక్కదాని గురించి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి కదా అండి, ఏమిటండి అది అని అడిగితే అప్పుడు ఆ విద్యను ఉపదేశం చేస్తాడు. అలా మధుర కవి ఆళ్వార్లు కొంత విన్నారు, కొంత తెలుసున్నాయి, మరికొంత వినాల్సి ఉంది, తెలుసుకోవలసినది ఉంది కనుక దానిని లోపల ఇమిడ్చి బయటకు ఒకవేళ ఆ దారిని వెళ్ళేవాడికి ఏమీ అర్థం కాదు, మామూలుగా పామరమైన భాషలో వాడికి అర్థం అవుతుంది తప్ప లోపలే అర్థమేమీ పోదు. అలాంటి ప్రశ్న ఒకటి ఈయన ఆ మధుర కవి ఆళ్వార్లు ఆ శబ్దం వినబడి నమ్మాళ్వార్లు చూడగానే ఆయన్ని సత్తత్తిన్ వైత్తిలే
சிறு குட்டி பிறந்தால் ఎత్తై తిన్ను ఎంగే కిడక్కు. మామూలుగా బయటికి ఏమిటంటే అర్థం, సెత్తత్తిన్ వైత్తిలే, సెత్తత్తిన్ ప్రాణం లేనిది అచేత, అలాంటి దాని కడుపులో సిరుకుట్టి పిరంద, ఒక చిన్న పిల్ల పుట్టినట్టయితే ఎత్తై తిన్రు దేనిని తిని, ఎంగే కిడక్ ఎక్కడ పడి ఉంటుంది, ఇది ప్రశ్న. దానికి నమ్మాళ్వార్ల యొక్క సమాధానం, కానలోడియ కాట్టిలే సిరియదు పిరందాల్ అత్తై తిండు అంగే కిడక్. మామూలుగా బయటకు బాహిరంగా చెప్పుకుంటే ఈ ప్రకృతిలో పుట్టిన జీవుడు దేనిని తింటాడు, ఎక్కడ ఉంటాడు అంటే ఎక్కడ ఉంటాడు, దేనిని అనుభవిస్తాడు. అత్తై తిండ్రు అంగే కిడక్, ఆ సంసారంలోనే ఉంటాడు, ఆ సాంసారికములైన విషయములనే అనుభవిస్తూ ఉంటాడు. ఇది బయటకు కనబడే సమాధానం. కానీ పెద్దల మధ్యన సంభాషణ కేవలం ఇంత లఘువుగా ఉండదు. ఇలాంటి మాటలు మాట్లాడుకోరు. వాళ్ళు మాట్లాడుకున్నారంటే ఏదో గంభీరమైనటువంటి అర్థమే అందులో ఉండాలి. కనుక మధుర కవి ఆళ్వార్ల ప్రశ్న ఏంటి, ఇది ఆచార్యులు తిరుమంత్రం ద్వారా జన్మనిస్తారు, జ్ఞానాన్ని వెలుగజేస్తారంటే అది మనకి నమ్మాళ్వార్లు మధుర కవి ఆళ్వార్లు వీళ్ళ ఇరువురి విషయంలో మనకు కనబడుతుంది. ఏమిటి అడుగుతున్నారు ఈయన, అయ్యా సెత్తత్తిన్ వైత్తిలే, ఈ ప్రకృతి లోపల ఉండేటటువంటి జీవుడు, సిరుకుట్టి పిరంద, చిన్న పిల్లవాడు పుడితే, సిరుకుట్టి అని ఎందుకన్నారు, ఆత్మ అణుస్వరూపం కలిగిన, ఇంత గొప్పగాడు ఎవరో ఉన్నా ఇందులో ఉండే ఆత్మ మాత్రం అణుస్వరూపం కలిగినదే కదండి. ఇది పుట్టినట్లయితే అంటే శరీరంలో చేరినట్లయితే అని మామూలు అర్థం కాదు. పుట్టినట్లయితే అంటే పుట్టడం అంటే అర్థం. జ్ఞానం కలిగినట్లయితే, పుట్టడం ఎప్పుడు, అండ్రునాన్ పెరందిలే పిరందపిన్ మరందిలే అని అంటారు కదా ఆళ్వార్లు. కనుక పుట్టుగా అంటే ఏంటి, సహి విద్యాతః తం జనయతి, విద్య వలన కలిగే జన్మ. అంటే ఆచార్యులను ఆశ్రయించి ఈయనకి ప్రణవార్థం తెలుసునండి కనుక వీరు ప్రశ్నించారు, ప్రణవార్థాన్ని హృదయంలో ఉంచుకొని మొత్తం మంత్రార్థాన్ని సమాధానంగా వారు అనుగ్రహిస్తుంది. ప్రణవార్థం ఏమిటి, ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, జ్ఞానం కలగడం అంటే ఏమిటి, తానెవరో స్వస్వరూపం తెలియడం, తెలిస్తే మన జ్ఞానే మన అవబోధనే కదండి. ఈ జ్ఞానం కలిగిన మకారం, ఓంకారంలోని మకారం, ఆ మకారం వలన తన స్వరూప జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఏం చెప్పింది, స్వరూప జ్ఞానం వరకు మాత్రమే చెప్పింది. ఓంకారం ఏం చెప్తుంది, అకారవాచ్యుడైన పరమాత్మకే మకారవాచ్యుడైన జీవుడు శేషభూతుడు అంత. ఏమి పొందాలి చెప్పలేదు, ఏమి చేయాలి చెప్పలేదు. దాన్ని ఏం వివరిస్తుంది, మంత్రశేషం వివరిక్కిరదు. నమః నారాయణాయ, నారాయణాయ ఫలాన్ని చెప్పింది, నమః సాధనాన్ని చెప్పింది. ఈ జ్ఞానం ఆత్మస్వరూప జ్ఞానం అంటే పరమాత్మకే చెందిన వాడిని నేను. ఏమిటి, సిరుకుట్టి పిరందాలనేవాడికి అర్థం ఏమిటి, కానలోడియ కాట్టిలే, మరుభూమి లాంటిది ఈ అరణ్యం. ఎందుకని, నీరున్నట్టు కనపడుతుంది, దగ్గరికి వెడితే నీరు ఉండదు. ఎడవావులు అంటూ ఉంటారు కదండి, సుఖం ఉన్నట్టు అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి అనుభవిస్తే సుఖమే ఉండదు. అందువల్ల దుఃఖమే, అంతానికి చివరికి ఫలించేది దుఃఖమే. కానలోడియ కాట్టిలే సిరుకుట్టి పిరంద, ఈ చిన్నపిల్ల అంటే జీవుడు, వీడికి జ్ఞానోదయం అయితే ఏం చేస్తాడు, అత్తై తిండ్రు అంగే కిడగ్గం. అత్తై అనే వాటికి అర్థం ఏంటి, అంటే అకార శబ్దవాత్రుడైన శ్రీమన్నారాయణుడే ఫలం. భగవంతుని కంటే ఆనందాన్ని వసగే పదార్థం వేరొకటి లేదు కనుక నారాయణాయ అకార దైవవరికి రజు.
అన్నారు కదా, నారాయణాయ అయిన పదం కనుక అత్తైత్తిండ్రు ఆ పరమాత్మనే అనుభవిస్తూ సాధనముగా ఆయననే అంటే నమఃపదార్థం ఆ పరమాత్మనే ఆశ్రయించి అత్తైత్తిండ్రు అంగే గిడకు ఆ పరమాత్మనే భోగ్యముగా అంటే ఫలముగా పొంది ఉంటాడు, వసిస్తాడు. అంటే మిగతా నమః నారాయణాయ పదముల చెప్పిన వారెవరు? శఠకోపముని నమ్మాళ్వార్, శూద్రవంశంలో జన్మించిన ఆయన. విన్నవారెవరు? మధుర కవి ఆళ్వార్, బ్రాహ్మణ కులంలో జన్మించిన ఆయన. కనుక వీరిని ఆచార్యులుగా, ఎందుకంటే జ్ఞాన జన్మని ఎవరైతే కలిగిస్తారో వారే తత్శ్రేష్టం జన్మ. జ్ఞాన జన్మయే శ్రేష్టమైన జన్మ. శరీరానికి జన్మ తల్లిదండ్రుల వలన కలిగిన ఇలాంటి జన్మలు ఎన్ని కలిగాయో, బుద్ధిగా ఉండకపోతే ఎన్ని కలుగుతాయో తెలియదు కనుక ఇది గొప్ప జన్మ కాదు. ఒకసారి జ్ఞాన జన్మ కలిగిన తర్వాత మళ్ళా తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు కనుక ఆ జన్మ శ్రేష్టమైన జన్మ. ఆ జన్మని ఇచ్చిన వాడు గరీయాన్ బ్రహ్మద పిత. ఇక మళ్ళా వీడికి జన్మ కలగకుండా చేసినటువంటి వాడు కనుక ఏమిటి ఆచార్యుని యొక్క గొప్పతనం? జన్మ ప్రధ్వంసి జన్మ ప్రద గరిమతయా దేవతాస్యాదుపాస్య ఆచార్య సద్భి అప్రత్యుపకరణధియ దేవతాస్యాదుపాస్య. దేశికుల యొక్క దివ్యమైన సూక్తి ఏమంటారు? ఆచార్య సద్భి, ఇలాంటి ఆత్మస్వరూప జ్ఞానమును ఆచార్యుల వలన పొందిన సత్పురుషుల చేత ఏమిటి ఆచార్యులు చేసిన ఉపకారం? మిగతా అనేక ఉపకారములు, స్ఖాళిత్య శాసితారం ఇత్యాదులన్నీ ఉన్న జన్మ ప్రధ్వంసి జన్మ ప్రదగరిమతయ, మరి ఒక జన్మ కలుగకుండా ఉండే జ్ఞాన జన్మ నొసగుట అనే శ్రైష్ట్యాన్ని కలిగిన వారు గనక మరి ఆచార్యుడికి మనం ప్రత్యుపకారం ఏం చేయగలం? అప్రత్యుపకరణ ధియ, ఏం చేసినా నేను కనుక ఇంత చేశాను కదా ఏం చేయగలం అంటే వారు అనేటటువంటి బుద్ధితోటి దేవతాస్యాదుపాస్య, దేవతగా కొలవబడదగిన వాడు. కనుకనే మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లను ఆశ్రయించి వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాన్ని పట్టోలైసేది అంటే అక్షలిపిబద్ధం చేసి ఈ లోకానికి అందరికీ గ్రంథ రూపంగా అందించారు కదా. కనుక ఆయన భక్తులంటే ఎవరు? కృష్ణ తృష్ణ తత్వ విమోదితం. ఏమిటి మాటకు అర్థం? కృష్ణ భగవానుని అనుభవించవలెనను ఆశకు రూపం కడితే నమ్మాళ్వార్లు అవుతారు. అంత ప్రీతి. ఇది కాదు గొప్ప. కృష్ణ భగవానునికి వీరిని అనుభవించాలనే ఆశకు రూపం కడితే నమ్మాళ్వార్లు అవుతారు. యో మద్భక్త సమే ప్రియ కదండి. కనుక మద్భక్తం, మద్భక్తం అనే శబ్దానికి అర్థం నా భక్తుడైనటువంటి వారిని, ఆయన ఎలాంటి వాడైనా కానీ నా భక్తి అనే అగ్నిహోత్రము అతడి ఆచారాదుల యందు ఉండేటటువంటి దోషమునంతటినీ కూడా నశింపజేసి వేయును అన్నాడు కదండి భగవానుడు. కనుక అట్లా మద్భక్తం శవచం వాపి నిందాం కుర్వంతి ఏ నరాః. అలా భగవద్భక్తియే నిరూపకమాంబడి ఇరుప్పానరు భాగవత. భగవద్భక్తినే నిరూపకంగా కలిగిన, భగవంతుడి పేరు ఊరు చెప్పలేదు, మద్భక్తం అన్నాడు. నా భక్తిని గలవాడంటే భక్తిని బట్టే ఆయన నిరూపించడం. ఆ భక్తి లక్షణాలని మనం చెప్పుకున్నాం కదా. కనుక భగవద్భక్తినే తనకు నిరూపకంగా కలిగిన తెల్లవాడు, పొట్టివాడు, పొడుగువాడు మనకి నిరూపకంగా ఉంటాయి చూసారా, అలా వారికి నిరూపకం భగవంతుని ఎందుకు భక్తి గలవాడు అని. అలాంటి ఒక భాగవత, ఒక భాగవతోత్తముడు ఉత్థాన ఏకాదశి నందు రాత్రి, ఉత్థాన ఏకాదశి నాటి రాత్రి, ఇక తెల్లవారితే ద్వాదశనం, అలాంటి సమయంలో సిద్ధాశ్రమమాన తిరుక్కురుంగుడిలే, సిద్ధాశ్రమం అని పరశురామాదులు, వామనుడు మొదలైన వాళ్ళందరూ వసించినటువంటి ఆశ్రమం అని చెప్తారు కదండి. అలాంటి సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి దివ్యదేశం తిరుక్కురుంగుడి అనే దివ్యదేశం. అక్కడ నంబియై పాడి పరైహొళ్ళదాహ ఆయన్ని పాడి ఆయన కటాక్షం, ఆయన కైంకర్యాన్ని స్వీకరించడం కోసమని వీణాపాణి అయికొండు ఆయికొండు ఓహాని వీణను ధరించి పాడటం కోసమని ఆయన పెడుతూ ఉంటే అవరై భక్షిప్పదాహ బంద్ ఆడ ఆయన అట్టుకుని
ఆయన ఆరగించేస్తానన్నాడు బ్రహ్మరాక్షసుడు. అంటే அவர் மீண்டு வருகைக்கு உறுப்பான అనేక శపథంగళెక్కుడు, అనేక శపథాలు చేశారు. నేను మళ్ళా తిరిగి వచ్చేస్తాను ఆయన, పాట పాడుకుని వచ్చేస్తాను అనే అనేక శపథములను చేసి తదు అనుమతి కొండుపోయి సరే చివరికి ఆయన అంగీకరించాడు. వెళ్ళి యథా మనోరథం సేవిత్ హృష్టరాయ్ ఆనందం. చివరి ముద్ద తింటున్నప్పుడు ఎలాంటి ఆనందం ఉంటుందో అలా ఇదే చివర ఈ జీవితానికి పరమాత్మని గురించి పాడుకోవడం. మళ్ళీ రేపటి నుంచి పాడుకునే అవకాశం లేదు, బ్రహ్మరాక్షసుడికి వెళ్ళి ఆహారం అయిపోతాం కదా. అందుకని ఎంతో ప్రీతితో భగవాను గురించి పాడుకుని ఆనందంగా పాడుకుని మళ్ళీ బ్రహ్మరాక్షసన్ నిద్ర విడద్దిలే మేళவும் విరైందు ఏం ఆలస్యం చేయకుండా తొందరగా గబగబా మళ్ళా బ్రహ్మరాక్షసుడు ఉన్నటువంటి చోటికి వచ్చేసి యథేష్టం ఇని అన్నయ్య నీ భుజి, నీ ఇష్టం వచ్చినట్టుగా ఆరగించిన అని అనగానే అతను ఆశ్చర్యపోయాడు బ్రహ్మరాక్షసుడు. ఓ ఈయనకి శరీరం మీద ఎంత వ్యామోహం లేదు, ఎంత గొప్పవాడిన అవన్ ఎవరుడే సత్యవాదిత్వాది వైభవద్దై కండు. సత్యవాదిత్వం అన్నమాట నిలబెట్టుకుని వచ్చేసారు కదండి. దానిని చూచి నీ ఇంద్రు పాడిన పాటిన్ ఫలద్దైతా, నువ్వు ఇవాళ పాడిన ఫలాన్ని నాకు ఇస్తే నానున్నై ప్రాణనోడే విడుంబడి, నేను నిన్ను ప్రాణాలతో వెళ్ళిపోయే రీతిగా విడిచిపెట్టేస్తానయ్యా, నాకు పాఠం దానవి అంటే అవర్ అది ఈసయాదుడియ. నేను ఫలం కోసమని పాడుకోలేదయ్యా, ఆరగిస్తే ఆరగిస్తే నీ ఇష్టం, పాట మీద ఆనందించే ప్రసక్తి లేదు అని ఆయన సమ్మతించకపోతే అర్ధరాత్రి ఫలం కొని అర్ధరాత్రి మీరు పాడినటువంటి పాటలు లేదా చివరియామంలో పాడిన పాట ఏకయామత్తిల్ ఫలం ఇలా ఏదైనా కొంచెం ఇవ్వండి, కొన్ని అన్ని పాటలు ఫలం అక్కర్లేదు, చివరిగా పాడిన పాట కొన్ని చివరి పాట అని పాపం ఈయన ఇలా కొంచెం కొంచెం దిగి ప్రార్థించడం ప్రారంభించాడు బ్రహ్మరాక్షసు. ఇలా తొల్లికొండు వందవడవిలో అలా చెప్పుకుంటూ వచ్చిన నాన్ అది శైవదిల్లై, ఫలాన్ని కోరితే కదా నీకు ఇవ్వడానికి, నేను అది చేసేది లేదు. మున్ము నీ సొన్నబడియే అన్నయ్య విభక్షిక్కు మత్తనయ్య, నువ్వేమన్నావు నన్ను ఆరగిస్తానన్నావు కదా, ఆరగించు అంతే, మిగతావేం మాట్లాడకు, నేనే దానం ఇచ్చేది లేదు అని వరుణెలై నిండ్రబడియాలి. ఖచ్చితంగా ఒకే మాట మీద నిలబడిపోయారు ఆయన. నేను పాట ఫలం మాత్రం దానం ఇచ్చేది లేదు, తింటేది నీ ఇష్టం అంటే అప్పుడు త్వంబై గీత ప్రభావేన నిస్తారయితుమర్హసి ఏవం త్వాది చండాలం రాక్షస శరణం గతః. దేవాలయాలలో ఈ ఉత్సవం జరుగుతుంది. జరిగినప్పుడు కైసిక పురాణం అని అంటే వరాహ పురాణంలోని అంతర్భాగం కైసిక ఏకాదశిని గురించి చెప్పేటటువంటి పురాణం. దీన్ని పండితులు పెరుమాళ సన్నిధానంలో పెరుమాళ్ వేయించేసి వారు వేయించేసి ఉంటారు, ఆసనం మీద వాహనంలో వేయించేసి ఉంటారు. పండితులు దానికోసం నియుక్తులైనటువంటి వాడు విజ్ఞాపనం చేస్తూ ఉంటారు. ఆ వరాహ పురాణంలోని ఆ ఘట్టానికి అద్భుతమైన వ్యాఖ్యానాన్ని భట్టరు వారు అనుగ్రహించారు. ఒప్పుకున్న వాళ్ళు అది కూడా విజ్ఞాపనం చేసుకుంటారు లేదా మూలమైన చదివినప్పుడు ఒక 3 చోట్ల చండాల చండాల అని వస్తూ ఉంటుంది. అలా వచ్చిన చోట చండాల అనగానే తీర్థం పట్టుకొస్తారు, చేయగట్టుకుంటారు. ఎందుకని మహాభక్తుడైన ఆయనను చండాల అని అన్నాల్సి వచ్చింది గనక, సంబోధించాల్సి వచ్చింది గనక, అది పాపం గనక అది పోవడం కోసం చదవాలి పురాణం తప్పదు. అది పోవడం కోసం మళ్ళా చేతిలో నీళ్ళు వస్తే మళ్ళా శుద్ధి మళ్ళీ చదువుతాం. ఆయన ఏమన్నాడు, నువ్వు నన్ను ఈ చండాల రాక్షస చండాలం రాక్షస శరణం గతః, శరణు వేడు ఈయన ఎంగిరబడియే నీవున్నడే, నువ్వు నీ యొక్క గీత ప్రభావత్తాలే పాడిన పాట యొక్క ప్రభావంతో ఎన్నయ్యి పాపత్తు నిండ్రు కరయెత్త వేయడం, నన్ను ఈ పాపం నుంచి ఒడ్డును దాటించాల్సింది ఎందు శరణం గుహ శరణం వేడగా అంత భాగవతారు. సరే పాపం ఆయనకి మనసు కరిగింది. పాపం ఆయన
బ్రహ్మరాక్ష పాపం పోవాలి అంటే ఎవరికైనా ఇంత ఉపయోగపడితే జీవితంలో అంతకంటే కావాల్సిందే ఉంది అనుకుని యన్మయ పశ్చిమం గీతం స్వరం కైశిగోత్తమం తేన ప్రభావేణ. నేను ఆయన చివరగా పాడిన పాట పశ్చిమం గీతం, చివరగా పాడిన పాట అదేంటి స్వరం కైశిగముత్తమం, మంగళ కైశికి రాగంలో ఆ స్వరంలో పాడినటువంటి పాట నీకు దానం ఇస్తున్నాను నాయన. ఆ ఇత్యాది పడియే తాం పిందు పాడిన తాం చివరగా పాడినటువంటి కైశికమాహిర పండిన్ ఫలద్దై కొడి, కైశికం అనేటటువంటి రాగంలో పాడిన దాని ఫలాన్ని ఇచ్చేటప్పటికి కర్మదోషత్తాలు అంత రాక్షసోషత్తెక్కడి. మరి ఈయన చేసుకున్న కర్మవరణ కదా ఇంక బ్రహ్మరాక్షస రూపం వచ్చింది. దాన్ని పోగొట్టుకొని మున్పు పోలే ముందులాగా బ్రాహ్మణుడై అదుక్కు మేలే భాగవతనుమాయ్. ఇప్పుడు ఇదివరకు అహంకారము మరొకటో లోభి అవై ఉండేవాడు, ఇప్పుడు భాగవతోత్తముడై ఉజ్జీవిక్కుమ్మడి పండినారు, ఉజ్జీవించే రీతిగా చేశారు. ఎంగిర కైశిక వృత్తాంతత్తిలే. ఏమిటి కైశిక వృత్తాంతం వల్ల మనకు తెలిసే వృత్తాంత విషయం? జన్మాదిహళాలు కృష్టరాన భాగవతరుహళోట్టై సంబంధమే ఉజ్జీవన హేతు ఆవదు. జన్మలలో మనకంటే గొప్పవాళ్ళైన భాగవతోత్తములను ఆశ్రయిస్తేనే మనం ధరిస్తాం. అవద్దాలు అపకృష్టరానవరహళోట్టై సంబంధం ఉజ్జీవన హేతు ఆహాదు. మనకంటే తక్కువ జన్మలో పుట్టినటువంటి వాళ్ళ సంబంధం మనని ధరింపజేయదు అనేటటువంటి నియమం ఇల్లై, నియమం లేదు ఎన్నువదు కాణాలా అనే విషయం మనకి వృత్తాంతంలో కనబడుతుంది. ఇది రెండు. ఋషిహళం దేవరుహళం తన్ పక్కలే ధర్మ సందేహం కేట్కుంబడి విద్యాధికనుమాయి. ఋషులు దేవతలు కూడా తన దగ్గరకు వచ్చి సందేహం అడిగే రీతిగా మంచి విద్యాధికుడయి స్వవర్ణానురూప వృత్తి మాత్రమన్నికే తన వర్ణానికి అనురూపమైన వృత్తిని కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఉపరితర వస్తువును ఆయన పాంచరాత్ర శాస్త్రం ద్వారా భగవాను అర్చించినటువంటి మహానుభావుడు కనుక సాత్వత తంత్ర నిష్ఠాతనాయ్. పాంచరాత్ర తంత్రం, సాత్వతం అంటే పాంచరాత్రం అన్నమాట. పాంచరాత్ర తంత్రంలో నిష్ణాతుడై భగవదారాధనాధికములను చేసేటటువంటి వాడై భగవద్ ఆరాధన తత్పరరాయి భగవంతుల్ని ఆరాధించడంలోనే ఎప్పుడు పూనిక కలిగిన వాడై ఉండికొండు పోరు హయ్యాలే. అలా జరగడం వలన 100 వృత్తాధికను జ్ఞానము ఉంది, నడవడిక ఆచారము ఉంది. ఈ రెండిటిలోనూ అధికుడై స్వతపోబలత్తాలే స్వవాహన ఏముంది అక్కడ ఉందా పుస్తకం మీ దగ్గర? స్వవాహన పరివారనాయ్ అడియన్ స్వవాహన పరివారనాయ్ సవాహన పరివారనాయ్ తపోబలంతో సవాహన పరివారనాయ్ వాహనం పరివారం అంటే కొంచెం విమానం ఇచ్చారు దేవతలు అతని గొప్పతనానికి చూచి, దాంతో ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు. అందుచేతనే ఉపరిచర వసు అనే పేరు రావడానికి అదే కాదు. అనేటటువంటి మహారాజావాన అవన్ మహారాజు అయినటువంటి ఆయన సవాహన పరివారనాయ్. ఒకటి ఏం తెలుస్తుంది, మన వాళ్ళందరూ వివాహాలకి వాటికి శుభలేఖలు రాస్తూ ఉంటారు కదా. ఆ శుభలేఖలు రాసినప్పుడు అంటే పూర్వకాలంలో శుభలేఖలన్నీ రాస్తున్నప్పుడు ఏమని రాసేవారండి? బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి అలా రాయకూడదు, తప్పది. బంధుమిత్ర సపరివార అన్నప్పుడు సమేత అక్కర్లేదు, సా అనేదే సమేత అని తెలిపేటటువంటిది. కనుక బంధుమిత్ర సపరివారులై అంటే చాలు. సపరివార సమేతముగా అని సమేతం అనే శబ్దాన్ని మళ్ళా వాడాల్సిన అవసరం లేదు. కనుకనే ఇక్కడ సవాహన పరివారణాయ పరివార సమేతనాయ అని అనలేదు. ఆ సమేత శబ్దం అక్కర్లేదు. కొన్ని అలా
వస్తుంటాయి ఈ లోకంలో. ఒకళ్ళు వెళ్ళిన దాంట్లోనే మనం వెళ్ళిపోతుంటాం అని ఆలోచించాం. నా ఏకైక కుమారుడు అని రాస్తుంటారు, ఒకడే కుమారుడు. ఏకైక అనే శబ్దం ఒక కుమారుడు అనే అర్థాన్ని ఇవ్వదు. మదేకపుత్ర అని ఈ రీతిగా మనకి కావ్యాల్లో కూడా ఏకపుత్రుడు అంతే. ఒకే ఒక కుమారుడు అంటే ఏకపుత్రుడు. ఏకైక కుమారుడు అంటే ఏకైక అంటే ఒక్కొక్క అని అర్థం. ఏకైక అనే శబ్దానికి ఒక్కొక్క అని అర్థం. ఒక్కొక్క కుమారుడు ఏమిటి? ఒక్క కుమారుడనే కదా, కనుక ఏక కుమారుడు అంటే చాలు. ఇలాంటివి గతానుగతికో లోక అని ఒకళ్ళు పెద్దవాళ్ళు ఎవడో ఆ దారిని వెళ్ళారు, మనం కూడా ఇంకేం ఆలోచించకుండా ఆ దారిని వెళ్ళిపోయి అలాగే రాసేస్తాం. సరే కొనుక్కొనుక ఈ రీతిగా ఉపరిజరవసు అనేటటువంటి మహారాజు అయినటువంటి ఆయన యాగార్థాన పశు నిమిత్తமாக ఋషిహడుక్కుం దేవరుహడుక్కుం కంగడిలే వివాదం పండుహిర వళవిలే. ఏమిటి? యజ్ఞం చేస్తున్నారు ఋషులు, దేవతల గురించే యజ్ఞం. ఆ యజ్ఞంలో పశువుని ఒకతోటి హోమం చేయాలి, పశువుతోటి హోమం చేయాలని పశునా యజేత అని ఉంది. కానీ వీళ్ళు అహింసాపరు. అహింసాపరుడైన వాళ్ళు పశుమారణంతో యజ్ఞం ఎలా చేస్తారు? వీళ్ళు చేయరు. కనుక పిండితోటి పశువు బొమ్మను చేసి దానితోటి హోమం చేస్తామంటారు మహర్షులు మొదలైన వాళ్ళు. దేవతలు అలా కాదు, పశువుని వధించే మాకు హోమం చేయాలి అంటారు దేవ. ఇది యజ్ఞం సమయంలో దేవతలకు మహర్షులకు కలిగినటువంటి తగువు. ఇలా వీళ్ళు తగువ పడుతున్నారు. మార్గాగతో నృపశ్రేష్ఠ సందేశం ప్రాప్తవాన్ వసు. ఆ దారిని పెడుతున్న ఈయన వీళ్ళు వాదించుకుంటూ ఉంటే చూసి అక్కడ ఆగాడు. అది ఏమిటయా తగువు అన్న అంటే, చూడండి వీళ్ళు పశువుని హింసించాలంటారు, మేము అహింస పరులం కనుక మేము పిండితోటే చేసి ఇస్తాం అని వీళ్ళంటే, తం దృష్ట్వా సహసాయాంతం వసుంతే త్వంతరిక్షగం ఊచుర్ద్విజాతయో దేవ ఏషచ్చేత్స్యతి సంశయం. ఆ వెళ్ళేవాడిని చూసి దేవతలు ఋషులు కూడా ఈయన గొప్ప జ్ఞాని అండి, ఈయన మన సందేహం తీరుస్తాడు, మన తగు వచ్చినప్పుడు సందేహం తీర్చాలిగా, ఈయన గొప్ప జ్ఞాని కనుక మన సందేహం తీరుస్తాడు అని நம்முடைய సంశయத்தை అరుక్క వల్లవన్. ఇదిగో ఆకాశత్తుల్లో పోహానండి ఎవరెక్కండు, ఆకాశత్తులే పోహానండి ఎవరెక్కండు, ఆకాశంలో వెళ్ళే ఈయన చూసి ఈయన మన యొక్క సందేహాన్ని తీర్చగలిగిన వాడు అని నిర్ధారించుకొని ఎవనై చంద్రు కిట్టి ఈయన దగ్గరికి వెళ్ళాయా ఏం చేయమంటావు మమ్మల్ని, ఇది తగు, ఇని చెయ్యబడుపదేది, మేమేం చేయాలి, ఏ తగినటువంటిది ఏది என்று கேட்க అని అడగగానే అవన్ ఉందాముడే మతంగడే చొల్లుంగోడు, మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి. మరి తగు తీర్చేవాడు ముందు ఇరు పక్షాల వాళ్ళ మాటలు వినాలి కదండి, రెండు పక్షాల వాళ్ళ మాటలు వినాలి కదా. అడిగాడు. అవన్ ఉందాముడే మతంగడే చొల్లుంగోడు ఎన్న నాణ్యైర్ యష్టవ్యమిత్యేష పక్షో అస్మాకం నరాధిప. మిగతా వాటితోటి ధాన్యైర్ యష్టవ్యమేవ, ధాన్యాన్ని చేసి దాని అంతే, ఇదే మా అభిప్రాయం. దేవతానాం హి పశుభి పక్షో రాజన్ వదస్తున్నది. వాళ్ళేమో పశువుతోటి యజ్ఞం చేయమంటారు, మేమేమో ధాన్యం దంచి పిండి చేసి దానితోటి మేము చేస్తూ ఉంటాం. ఇది మాకు దేవతలకి ఉండేటటువంటి వివాదం, నువ్వు తీర్పు చెప్పవలసినది అని ఉపరిచరవసుని అడిగితే என்று ధాన్యాదిగళాలే యజిక్కప్పడం என்று ఎంగడుకు పక్షం. ధాన్యాదుల చేత యజ్ఞం చేయాలనేది మా పక్షము. పశుక్కళాలే యజిక్క వేయడం என்று దేవరహడుకు పక్షం. పశువుతోటే యజ్ఞం చేయాలనేది దేవగలిగ పక్షము. నాంగడు చెయ్యబడుపదని సొల్, మేమేం చెయ్యమని, మేమేం చేసేది ఏమిటో చెప్పు అని ఋషిహడు సొల్ల. దేవానాంతు మతం శ్రుత్వా వసున పక్ష సంశ్రయ. ఆ దేవతలు ఇచ్చిందే ఈ విమానం, ఆకాశంలో తిరగడానికి దేవతలు ఇచ్చారండి. మరి దేవతలు ఇంత ఉపకారం చేసినప్పుడు ఈ దేవతల్ని కాదని మనం ఈ బ్రాహ్మణుల తరఫున ఋషుల తరఫున మనం మాట్లాడితే దేవతలకు ఆగ్రహం కలగదా. కనుక ఈయనకేదో కొంచెం వాళ్ళు నాకు ఉపకారం చేసినటువంటి వాళ్ళు అనే ఓ పక్షపాతం ఏర్పడింది. అందుచేత ఈయన చాగే రాజేన యష్టవ్యం ఏ ముక్తం వచస్తథా, మీరు మేకతోటే హోమం చేయాలండి అని ఈయన చెప్పేశాడు. చెప్పేటప్పటికీ మహర్షులకు కోపం వచ్చింది. కుపితాస్తే తదా సర్వే మునయ సూర్యవర్చస
సూర్య భగవానుతో సమానమైన కాంతి కలిగిన ఆ మునులందరికీ కోపం వచ్చి కూతుర్వసుం విమానస్థం దేవపక్షార్థవాదినం దేవతల పక్షాన్ని అవలంబించి మాట్లాడినటువంటి వసుతోటి వీళ్ళందరూ ఇలా మాట్లాడారు. స్వరపక్షో గృహీతస్తే యస్మాత్ తస్మాత్ దివపద అద్య ప్రభృజితే రాజన్ ఆకాశే విహతా గతి అస్మచ్చాపాభిభూతేన మహిం భిత్వా ప్రవేక్షసి. నువ్వు పక్షపాతంతో చెప్పావు గనక ఆకాశంలో తిరగడానికి తగిన వాడివి కాదు నువ్వు. ఇవాళ నుంచి ఆకాశంలో తిరగవు సరిగదా, ఆ విమానం నుంచి కింద పడిపోయి భూమిని భేదించుకుని అడుక్కు పడిపోదువుగాక అని వాళ్ళు శపించారు. అలా శపించేటప్పటికీ విరుద్ధం వేద సూత్రాణముక్తం యది భవేన్ృప, నువ్వు చెప్పినటువంటిది అలా మహర్షులు అలా అనేది కోపం వచ్చి అనేయడం కాదండి. మేము చెప్పినటువంటి మాటను తప్పన్నావు నువ్వు. మేం చెప్పిన మాటే కనుక వేదమునకు విరుద్ధమైనట్లయితే నువ్వు దేవపక్షాన్ని అవలంబించి మాట్లాడవు కనుక పడుకు. భయం విరుద్ధ వచనాయది తత్ర పతామహే, ఒకవేళ మేం చెప్పిందే తప్పను మేమే పాతాళంలోనికి పట్టుకోదాము కాక భూమిని భేదించుకొని అని நீ சொன்னது என்று ఋషిகள் எல்லாரும் కుపితరాయి. ఋషులందరూ కూడా ఆ శ్లోకాలకు అర్థాన్ని రాయిస్తారు. కోపం కలిగిన వారే దేవపక్షార్థవాది అయి దేవతల పక్షాన్నే అవలంబించి మాట్లాడినటువంటి వాడై విమానస్థనాయిరికి విమానంలో ఉన్నటువంటి ఇవనిప్పార్తు ఈ ఉపరితల వస్తువును చూచి నీ సొన్నది వేద సూత్రంగడుకు విరుద్ధమాడు, నువ్వు చెప్పినదే గనక వేదమునకు విరుద్ధమైనట్లయితే దేవపక్షపాధ్యాయ వార్తై సన్నని దేవతల పక్షాన్ని అవలంబించి వార్తను చెప్పిన నువ్వు దేవిల్ నిండ్రం అథపాతియ ఆకాశం నుండి క్రింద పడిపోయినటువంటి వాడివై ఇప్పోదు తొడంగి ఇవాళ మొదలుకొని నీ యొక్క ఉన్నుడే ఆకాశగమనము మారి నీ ఆకాశగమనము పోయి పాతాళத்திலே విడక్కడవై పాతాళంలో పడిపోదు. నాంగల్దాన్ వేద విరుద్ధ వచనం సొన్నోమాహిలు, ఒకవేళ మేమే వేదానికి విరుద్ధంగా వచనం చెప్పిన వాళ్ళమైనట్లయితే అప్పటియే పాతాళத்தில் విడక్కడవ మేం పాతాళంలో పడిపోదు గాక ಎಂದು శపిక్క అని శపించగా తతస్తస్మిన్ ముహూర్తేతు రాజా ఉపరి వసుస్తదా, ఉపరిచర వసు అనమాట. ఆయన అలా వెంటనే అధోవై సంబభూవాసు భూమే వివరగు నృప, భూమిని విభేదించుకొని పాతాళంలో పడిపోయాడు. ఎన్గిరబడి అన్న రీతిగా అప్పుడే పాతాళத்திலே విడుందాను, పాతాళంలో పడిపోయినాడు. ఎన్గిర ఉపరిచర వసు వృత్తాంతం. ఇప్పుడు ఈ వృత్తాంతం వల్ల ఏం తెలుస్తోంది? ఋషిహడం ధర్మ సందేహంగా తన్నై కేట్కుంబడి, మరి గొప్పవాడు కదా ఋషులంతటి వాళ్ళు ఏమయ్యా ఈ ధర్మ సందేహం తీర్చుకొని అడిగారంటే ఇతను ఎంత గొప్ప జ్ఞాని అయి ఉంటాడు, ఎంత గొప్ప ఆచరణ కలిగిన వాడు అయి ఉంటాడు. అయినా అవర్హళిల్ ఉత్కృష్టనానవన్, ఋషులందరికంటే శ్రేష్ఠుడైన అతడు అవరహళి తిరద్దుల్ అపచారత్తాలే, నేలవి సంచరించేవాడు వీళ్ళు, ఆకాశంలో సంచరించేవాడు ఆయన, గొప్పవాడు ఆయన వీళ్ళకంటే. కానీ వీళ్ళ విషయంలో అపచారం చేయడం వలన అధపదిత్తమై కాంగయాలే, కింద పడిపోవడం అనేటటువంటి వృత్తాంతం చూడడం వలన జన్మ వృత్తాదుల చేత ఉత్కృష్టర్ జరద్దుల్ అపకృష్టర్ పన్ను అపచారమే, గొప్పవాళ్ల విషయంలో తక్కువ వాళ్ళు చేసే అపచారమే ఎడగూడలాగదు, నశించడానికి ఉపయుక్తమవుతుంది. అవత్తాలు ఉత్కృష్టరానవర్హులు వాటి వలన జన్మ వృత్తముల వలన గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళ విషయంలో అపకృష్టర్ జరద్దుల్ తక్కువ వాళ్ళ విషయంలో పన్ను అపచారం చేసేటటువంటి అపచారం ఎడవుకు కొడలాహాదు, నశించడానికి ఉపయుక్తం కాదు. ఎన్గిర నియమం ఇల్లై ఎన్వదు కాణలా ఎంచేత అంటే ఋషులు తక్కువ వాళ్ళు అంటే జ్ఞానాధిక్యం ఋషిహళకు ఉండానాలు. ఋషులకు జ్ఞానం అది చాలా గొప్పగా ఉన్నప్పటికీ జ్ఞానాధ్యాధిక్యం ఎవరికి ఉండాలి. ఇతను కూడా అంత గొప్ప జ్ఞానే, ఋషులకు ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం గలవాడేగా ఈయన. అవరహళి ఎవరికి ఏకం సల్ల కురైలే, వీళ్ళకంటే గొప్పవాడు విమానాల్లో తిరుగుతున్నాడు ఆయన అని చెప్పడంలో ఏమీ లోటు లేదు అని అర్థం. కనుక జన్మము
జ్ఞానాదిகளும் జన్మ ஞானாதுలు ஒருதலையான ఒక పక్కన ఉంటే జ్ఞానాదిகள் ప్రబలంగళాయిరే ఇరుప్పదు ఇలా జ్ఞానమే కదా ప్రబలమై ఉండేది. కైసిక వృత్తాంతం కైసిక మాలదాసరి కథ చెప్పుకున్నాం కదా. వరాహ పురాణத்திலே వరాహ పురాణంలో శ్రీభూమి పిరాట్టికి శ్రీ వరాహనాయనార్ అరుళి చేయదగాయారు భూదేవికి వరాహస్వామి అనుగ్రహించిన వృత్తాంతం ఆ నంబాడువాన్ వృత్తాంతం. ఉపరిచరవసు వృత్తాంతం. ఇక ఈ ఉపరిచరవసు వృత్తాంతము పంచమ వేదమాన మహాభారతத்திலே పంచమ వేదం అనబడేటటువంటి మహాభారతంలో మోక్ష ధర్మంలో ధర్మపుత్రునికి అంటే ధర్మరాజు గారికి శ్రీ భీష్మరాలే సొల్లపట్టదాహయాలు భీష్మాచార్యుని చేత చెప్పబడినది ఒకటి చేతను ఏవైదాన్ ఆప్త ప్రమాణ సిద్ధమిదే ఆప్తమైనటువంటి ప్రమాణం కదా భారతవాక్యం చెప్పిన వాళ్ళు కూడా దాన్ని బట్టి సిద్ధించినటువంటి అర్థము కదా. మిగతా విశేషాలు రేపటి దినం మనం అనుసంధానం చేస్తాం. కోదురుల సిరియన్ ఘోర కులోత్తమదా